తలంచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలలు తలంచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. హల్లెలూయా. సంతోషంగా ఉన్నందరూ ఒకసారి హల్లెలూయా చెందాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవాతి దేవునికి మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. ఈ సమయంలో మనలందరినీ ఆయన సన్నిధిలో నిలవబెట్టిన విధానం బట్టి ఆయన్ని స్తుతిస్తూ ఉన్నాము, ఘనపరుస్తూ ఉన్నాము. కూడి వచ్చిన మీ అందరికి కూడా యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలు దీవించును గాక. ఈ కార్యక్రమాన్ని ఆరాధన కార్యక్రమం ప్రారంభించుకుందాము. సహోదరులు రమేష్ గారు వచ్చి ఈ ఆరాధన కార్యక్రమాన్ని ముందుకు నడిపిస్తుండగా పరిశుద్ధాత్మ నడిపింపు కోసం అందరూ సిద్ధంగా ఉందాము, ప్రార్థన చేద్దాము. హల్లెలూయా, హల్లెలూయా. నాకు ఈ సమయాన్ని ఇచ్చిన దేవాదేవునికి, సంఘానికి, సంఘ కాపరి గారికి వందనాలండి. ప్రారంభ ప్రార్థన ఇంటి ప్రసాద్ గారు వచ్చి ప్రార్థిస్తారు. దేవాది దేవునికి వందనాలండి. కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలు. ఈ అవకాశం ఇచ్చిన అయ్యగారికి, అమ్మగారికి నా వందనాలు. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాను ప్రభువా. గడిచిన వారం దినాలన్నీ కూడా నీ సజీవమైన రెక్కల నీడలో నన్ను మమ్మల్ని మీరు కాసి కాపాడిన దేవా, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. మేము ఈ రీతిగా నాయనా నిన్ను స్తుతించడానికి, నిన్ను ఆరాధించడానికి మీరు ఇచ్చిన శ్రేష్టమైన దినాన్ని బట్టి నీకు స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తున్నాను ప్రభువా. నాయనా ఇదిగో ఇక్కడ కూడి వచ్చిన మమ్మల్ని అందరినీ కూడా మీరు జ్ఞాపకము చేసుకోండి నాయనా. రాలేని బిడ్డలకి మరొక తరుణాన్ని మీరు దయచేయండి ప్రభువా. సకాలంలో మా మధ్యకి నడిపించండి నాయనా. ఇదిగో నాయనా సంఘ కాపురి గారిని కూడా మీరు జ్ఞాపకము చేసుకోండి. నీ సేవకుడిని సిలువ సాటిని మరుగుపరచండి నాయనా. మాకు కావలసిన వర్తమానము సేవకుడి ద్వారా మీరు అందించండి దేవా. నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను నాయనా. ఈ సన్నిధిలో వాడబడుచున్న ప్రతి బిడ్డని జ్ఞాపకము చేసుకోండి. ఈ సన్నిధి చుట్టూ నీ కంచె, నీ కాపుతల్ని భద్రత ఉంచండి నాయనా. ఇది ప్రారంభం మొదలుకుని చివరి వరకు మీరు మా మధ్య నుండి నాయనా ఈ ఆరాధన అంతా కూడా నీ నామానికి మహిమకరముగా నాయనా జరిగించుకోమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. వచ్చిన ప్రతి బిడ్డని కూడా మీరు జ్ఞాపకము చేసుకోండి. ఏ కోరికల చేత వచ్చారో, ఏ అక్కర్ల చేత వచ్చారో ముందుగా నీకు తెలుసు నా ప్రభువా. సమస్తమును చూచిన దేవుడువు, సమస్తము నీకు సాధ్యమే కదా నా ప్రభువా. మమ్మల్ని ఒకసారి జ్ఞాపకము చేసుకోండి నాయనా. ఈ రీతిగా నాయనా మేము నిన్ను స్తుతిస్తున్నామంటే అది కేవలము నీ కృప చొప్పున నా ప్రభువా. మేము సజీవులుగా మేము నిలబడ్డామంటే అది ప్రేమ, నీ ప్రేమ చేతే కదా నా ప్రభువా. మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని నాయనా ఇదిగో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క బిడ్డతో మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాను నాయనా. మరి ముఖ్యంగా నాయనా మా ఇండియాలో ఉన్న మా బిడ్డలను, మా కుటుంబాలను నాయనా మీరు దీవించి ఆస్వాదించి నాయనా ఇది నాయనా ఈ ప్రారంభం నుంచి చివరి వరకు మీరు అధ్యక్షులు ఉండి నీ నామానికి మహిమకరంగా ఈ ఆరాధన జరిగించుకోమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను నా పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. కొయిరు వారు పాటలు పాడుచుండగా సంఘమంతా కలిసి చప్పట్లు కొడుతూ ఆరాధిద్దామండి. హల్లెలూయా. పాటల చీట్లోంచి మొదటి పాట పాడుకో. సాగేదే యేసునితో నా జీవిత కాలం అంతా అనే పాటను అందరం కలిసి పాడుకుందామండి. నీ సాగేద యేసునితో నా జీవిత కాలమంతా నీ
సాగేద యేసునితో నా జీవిత కాలమంతా యేసుతో గడిపేదా యేసుతో నడిచేదా యేసుతో గడిపేదా యేసుతో నడిచేదా పరమును చేరగానే వెళ్ళేదా పరమును చేరగానే వెళ్ళేదా ఆలోకు వలె సాగేదా నీ సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా నీ సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా వెనుక శత్రువు వెంటాడినను వెనుక శత్రువు వెంటాడినను ముందు సముద్రము ఎదురొచ్చినా ముందు సముద్రము ఎదురొచ్చినా మోషే వలె సాగేదా నీ సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా నీ సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా లోకపు శ్రమలు నన్నెదిరించిన లోకపు శ్రమలు నన్నెదిరించిన కఠినులు రాళ్ళతో హింసించిన కఠినులు రాళ్ళతో హింసించిన దెబ్బలు వలె సాగేదా నీ సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా నీ సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా హల్లెలూయా. పాటల షీట్ నుంచి రెండో పాట పాడుకుందామండి. కొండలతో చెప్పుము కదిలిపోవాలని అనే పాటను అందరం కలిసి పాడుకుందామండి.
ప్రభువుకే జై 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 ईशु मसीह की जय ईशु के जय 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 प्रभु के जय 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 మాట్లాడు మాట్లాడు ఉండకు మనసులో సందేహించక మాట్లాడు 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 మౌనముగా ఉండకు యేసుని నామములోనే మాట్లాడు కొండలతో చెప్పుము కరిగిపోవాలని పంటలతో మాట్లాడుము కరిగిపోవాలని కొండలతో చెప్పును కరిగిపోవాలని పంటలతో మాట్లాడుము కరిగిపోవాలని నమ్ముట నీ వలనైతే సమస్తం సాధ్యమే సమస్తం సాధ్యమే సమస్తం సాధ్యమే మాట్లాడు మాట్లాడు మౌనముగా ఉండకు మనసులో సందేహించక మాట్లాడు 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 మౌనముగా ఉండకు యేసుని నామములోనే మాట్లాడు 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 మౌనముగా ఉండకు మనసులో సందేహించక మాట్లాడు 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 మౌనముగా ఉండకు యేసుని నామములోనే మాట్లాడు పాటల షీట్లోంచి 3వ పాట పాడుకుందామండి. అసమానుడైన వాడు అవమానపరచడు నిన్ను అనే పాటను అందరం కలిసి పాడుకుందామండి. అసమానుడైన వాడు అవమానపరచడు నిన్ను బోటమి ఎరుగని మన దేవుడు బోడిపోనివ్వడు నిన్ను అసమానుడైన వాడు అవమానపరచడు నిన్ను ఓటమి ఎరుగని మన దేవుడు ఓడిపోనివ్వడు నిన్ను ఘన కార్యాలెన్నో నీకై చేసినవాడు కష్టకాలమందు నీ చేయి విడుచునా అసాధ్యాలెన్నో దాటించిన నాదుడు శ్రమలో నిన్ను దాటిపోవునా సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు కనికరపూర్ణుడే నీ కన్నీరు తుడుచును సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనియ్యడు కనికరపూర్ణుడే నీ కన్నీరు తుడుచును అసమానుడైన వాడు అవమానపరచడు నిన్ను ఓటమి ఎరుగని మన దేవుడు ఓడిపోనివ్వడు నిన్ను అగ్నిగుండములో నెట్టివేసినా సింహాల నోటికి నీవు అప్పగించిన శత్రువే నీ స్థితి చూసి అతిశయపడుచున్నా సింహాలని ఎదుడే మృంగివేయ నిలిచిన
లేకున్నా మారది తలరాతని దిగులు పడకుమా. మారాను మధురముగా మార్చాను నీకై, మారది తలరాతని దిగులు పడకుమా. మారాను మధురముగా మార్చాను నీకై, మేలులతో నిన్ను తృప్తిపరచును, మేలులతో నిన్ను తృప్తిపరచును. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు, కనికరపూర్ణుడే నీ కన్నీరు తుడుచును. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు, కనికరపూర్ణుడే నీ కన్నీరు తుడుచును. అసమానుడైన వాడు అవమానపరచడు నిన్ను, ఓటమి ఎరుగని మన దేవుడు ఓడిపోనివ్వడు నిన్ను. ఘన కార్యాలెన్నో నీకై చేసినవాడు కష్టకాలమందు నీ చేయి విడుచురా. అసాధ్యములెన్నో దాటించిన నాదుడు శ్రమలో నిన్ను దాటిపోవునా. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు, కనికరపూర్ణుడే నీ కన్నీరు తుడుచును. 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 హల్లెలూయా. అందరు లేచి నిలబడినట్లయితే ఆరాధన చేసుకుందామండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సంతోషంగా ఉన్నవారు అందరూ ఒకసారి చప్పట్లు దేవుని పెడదాం. హల్లెలూయా. మన జీవితాల్లో దేవాది దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తున్నప్పుడు మనమందరం కూడా స్తుతిస్తూ ఆయన్ని గణపరుస్తూ ఉంటాం, మహింపరుస్తూ ఉంటాం. ఏ యొక్క కార్యం జరగదు నా జీవితంలో అని భయపడుతూ ఉన్నప్పుడు ప్రభువు మహత్కార్యాలు చేసి మనల్ని సంతోషపరిచినప్పుడు దేవానికి స్తోత్రం నాయనా, ఈ కార్యం జరగదనుకున్నాను, నా బిడ్డల వల్ల కాదనుకున్నాను, నా భర్త వల్ల కాదనుకున్నాను, నా వల్ల కాదనుకున్నాను ప్రభువా, కానీ నేను గృహం కట్టుకోవడానికి నా కృపనిచ్చానికి స్తోత్రమునైనా, నా బిడ్డలకు ఉద్యోగాన్ని ఇచ్చానికి స్తోత్రమునైనా, ఇదిగో అనారోగ్యంతో పడి ఉన్న నా భర్తను ముట్టి స్వస్థపరచడానికి స్తోత్రమునైనని హృదయపూర్వకంగా మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటాం. హల్లెలూయా. ఆ రీతిగానే ఈ పాట పాడుచుండగా మనమందరం కూడా స్తుతులకు పోతాడు స్తోత్రార్హుడైన దేవాతి దేవుణ్ణి మనమందరం స్తుతిందాము, గణపరిద్దాము, ఆరాధిద్దాం. ఒక్కసారి మనమందరం కూడా స్తోత్రమయ యేసు స్తోత్రమైన అందరూ స్వరం విప్పి పాడదాం. స్తోత్రమయ యేసు స్తోత్రమయ, స్తోత్రమయ ఎల్రోయి స్తోత్రమయ, అందరూ విప్పుదాం. స్తోత్రమయ యేసు స్తోత్రమయ, స్తోత్రమయ ఎల్రోయి స్తోత్రమయ, అందరూ కలిసి పాడదాం. స్తోత్రమయ యేసు స్తోత్రమయ. చప్పట్లు కొడుతూ హృదయపూర్వకంగా మనమందరం స్తోత్రాలు చెల్లిస్తే స్తుతి నీ పరిస్థితులు మారుతుంది. ఎరుకో గోడలు కూల్చివేశాడు దేవుడు, ప్రజలు స్తుతించగా, భక్తులు స్తుతించగా. అద్వితీయుడా స్తోత్రమయ, అతి సుందరుడా స్తోత్రమయ, అతిశయుడా స్తోత్రమయ, అద్వితీయుడా
అగ్ని జ్వాలమయుడా స్తోత్రమయ్యా. చెప్పట్లో స్తోత్రమయ్యా, చెప్పట్లో యేసు హల్లెలూయా. యేసయ్యా ఆయన ఆరోహణమయ్యి పరిశుద్ధాత్మను మీ మధ్యలో పంపుతున్నారన్నాడు. మన మధ్యలో ఉన్న పరిశుద్ధాత్ముడు నీ హృదయాన్ని ప్రేరేపిస్తున్నాడు. కానీ సాతాను బంధకాల్లో ఉండిపోయి, సాతాను ఆలోచనలో ఉండిపోయి, సాతాను నిన్ను కృంగదీస్తూ ఉంటే చప్పట్లు కొట్టలేక, దేవుణ్ణి ఆరాధించలేక, దేవుని సన్నిధిలో ఉన్నారని మర్చిపోయి నువ్వు ఎక్కడెక్కడో ఆలోచిస్తున్నావేమో. అందుకే స్తుతులు చెల్లిస్తే, ఆరాధన చేస్తే నీ జీవితాన్ని మారుస్తాడు దేవుడు. స్తోత్రమయ్యా అధిపతి అయిన వాడ స్తోత్రమయ్యా అల్పావోమేగా స్తోత్రమయ్యా అక్షయుడా స్తోత్రమయ్యా అదృష్టుడా స్తోత్రమయ్యా, అబద్ధమాడని దేవా స్తోత్రమయ్యా. స్తోత్రమయ్యా యేసు స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా యేసు స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా యేసు స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా యేసు స్తోత్రమయ్యా. అందరూ కలిసి సరిపడదాం. చప్పట్లు కొడుతూ పరిశుద్ధాత్మ దేవుడు నీ ఇంటిని దర్శించబోతున్నాడు. నీ హృదయాన్ని తాకబోతున్నాడు. అస్వస్థత ఉంటే నీకు స్వస్థతనివ్వబోతున్నాడు. బలహీనత ఉంటే బలపరచబోతున్నాడు. చెడు ఆలోచనతో ఉంటే చెడు ఆలోచనలన్నీ తొలగించి ఆయన ఆత్మ ద్వారా ఆత్మ సంబంధమైన ఆలోచనలు దయచేస్తున్నాడు. పరిశుద్ధమైన జ్ఞానాన్ని దయచేస్తున్నాడు. ఏ ఆలోచనతోటి అనాలోచనతో ఉండకో. స్తుతి 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 అంటూ స్తుతులు చెల్లిస్తే ఆయన ఆత్మతో నింపబడి అద్భుత కార్యాలు జరిగించబోతున్నాడు. స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా యేసు 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 స్తోత్రమయ్యా. దేవాతి దేవా స్తోత్రమయ్యా, ధవలవర్ణుడా స్తోత్రమయ్యా, రక్తవర్ణుడా స్తోత్రమయ్యా, దివ్యమూర్తి స్తోత్రమయ్యా, దీనబంధవా స్తోత్రమయ్యా, దివ్య తేజ స్తోత్రమయ్యా. చెప్పండి స్తోత్రమయ్యా యేసు స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా ఎల్రోయి స్తోత్రమయ్యా. స్తుతించిన దేవుడు నిన్ను చూస్తా ఉన్నాడు. నీ హృదయాచరణ చూస్తా ఉన్నాడు. ఆయన స్తుతి ద్వారానే పరిస్థితులు మారుస్తాడు. స్తుతి ఆయన స్తుతికి దగ్గర చేస్తుంది. పరలోక సంబంధమైన స్తుతి నిన్ను తండ్రికి దగ్గర చేసే స్తుతి. స్తోత్రమయ్యా ఎల్రోయి స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా యేసు స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా ఎల్రోయి స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా యేసు స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా ఎల్రోయి స్తోత్రమయ్యా. జీవించువాడా స్తోత్రమయ్యా, జ్యోతిర్మయుడా స్తోత్రమయ్యా, జయశీలుడా స్తోత్రమయ్యా, జీవాధిపతి స్తోత్రమయ్యా, జీవాధారి స్తోత్రమయ్యా, జీవప్రదాత స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా యేసు స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా ఎల్రోయి స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా యేసు స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా ఎల్రోయి స్తోత్రమయ్యా. అందరూ పెదలు విప్పి చప్పట్లు కొడుతూ పరిశుద్ధాత్మ దేవుడు మనలో మనల్ని బలపరచులాగన, పరిశుద్ధాత్మ దేవుడు ఈ పరిస్థితులు మార్చులాగన, నీకు శక్తినిచ్చి, ఆరోగ్యాన్నిచ్చి, బలమునిచ్చి, ఆత్మ ధైర్యాన్నిచ్చి, అపవాది క్రియలు లయపరిచి యేసుతో సంబంధం కలిగి స్తుతులు చెల్లించేటట్టు ఉదయకాల వేళ, మధ్యాహ్నకాల వేళ, రాత్రికాల వేళ సమయం ఉన్నప్పుడల్లా స్తుతులు చెల్లించాలి. స్తుతి 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 స్తుతి. స్తోత్రమయ్యా యేసు స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా యేసు స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా యేసు స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా ఎల్రోయి స్తోత్రమయ్యా. స్తుతి 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 ఆరాధన, హల్లెలూయా హల్లెలూయా ఆరాధన. చెప్పండి స్తుతి 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 ఆరాధన, హల్లెలూయా హల్లెలూయా ఆరాధన. ఆరాధన 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 ఆరాధన. అందరూ కలిసి ఆరాధన 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 చేతులు అన్ని వేళలా ఆత్మతో సత్యముతో ఆరాధింతును. ఆరాధన చేతులు అన్ని వేళలా
స్తుతి ఆరాధన హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ స్తుతి 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 ఆరాధన ఆయన బలమైన దేవుడైన జయశీలుడైన మృత్యుంజయుడు జీవనదాత నిన్ను పోషిస్తున్నాడు ఆయనే నువ్వు జీవిస్తున్నావంటే ఆ ఊపిరిచ్చింది ఆయనే నీకు శక్తినిచ్చింది ఆయనే ఆరాధన ఆమేన్ హల్లెలూయా ఇన్ ద జీసస్ గ్లోరీ గ్లోరీ టు గాడ్ యేసయ్యా నీవే నాయనా మమ్మల్ని శక్తినిచ్చేది పోషించేది నీవే ఈ దేశంలో కాపాడేది నీవే అనుక్షణము ఆపద నుంచి విడుదలనిచ్చేది నీవే ప్రభువే ఆరాధిద్దాం పరిశుద్ధాత్మనే యేసయ్యా నామములో నిన్ను ఇన్ ద జీసస్ గ్లోరీ ఆరాధన 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 బలవంతుడా జయశీలుడా మృత్యుంజయుడా జీవనదాత బలవంతుడా జయశీలుడా మృత్యుంజయుడా నా జీవనదాత ఉన్నవాడ అనువాడ నీకే స్తోత్రము సృష్టికర్త సజీవుడా నీకే స్తోత్రము ఉన్నవాడ అనువాడ నీకే స్తోత్రము సృష్టికర్త సజీవుడా నీకే స్తోత్రము స్తుతి చేయుట నాకెంతో శోభస్కరము ఆనందమిదే స్తుతి చేయుట నాకెంతో శోభస్కరము స్తుతి చేయుట నాకెంతో మరోసారి పాడదాం మరోసారి ఎంతో ఆనందమంట ఎంతో ఆహ్లాదమంట ఎంతో పరిమళమంట ఎంతో మనోహరమంట ఎంతో పరిశుద్ధత ఎంతో ఆశీర్వాదకరమంట ఎంతో శోభస్కరము స్తుతి చేయుట నాకెంతో శోభస్కరము స్తుతి చేయుట నాకెంతో శోభస్కరము స్తుతి 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 ఆరాధన హల్లెలూయా హల్లెలూయా ఆరాధన స్తుతి 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 ఆరాధన హల్లెలూయా హల్లెలూయా ఆరాధన స్తుతి 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 ఆరాధన
జయశీలుడానికి స్తోత్రాలు ప్రభువా. జగదీశ్వరానికే స్తోత్రాలు, జీవప్రదాతానికే స్తోత్రాలు ప్రభువా. జయమిచ్చే దేవానికి స్తోత్రాలు. ఆపదలో, ఇబ్బందుల్లో, ఇరుకుల్లో, శోధనలో ఉన్నప్పుడు జాలి చూపి మమ్మల్ని ఆదుకుంటున్న దేవానికి స్తోత్రాలు ప్రభువా. జీవన జ్యోతినికి స్తోత్రాలు ప్రభువా. ఆదుకునేవాడా, ఆదరించువాడా, కనికరించే దేవా, ప్రేమ చూపే దేవా, ఎందుకు పనికిరాని మమ్మల్ని నైనా, దినదినము తప్పిపోతున్న మమ్మల్ని, దినదినము నీ నుంచి దూరం అయిపోతున్న మమ్మల్ని, అనుక్షణము చెడు ఆలోచనతో ఉంటున్న మమ్మల్ని, లోకంలో కలిసిపోతున్న మమ్మల్ని దేవా నువ్వు ప్రేమించావు కాకనికనే నీ సన్నిధికి మమ్మల్ని తోడుకొచ్చావు ప్రభువా. దేవా నువ్వు మాట్లాడి మమ్మల్ని నడిపిస్తున్న విధానం బట్టి స్తోత్రాలు. ఆరాధన అంతట్లో మాకు తోడుకున్న దేవా, నీ ఆత్మశక్తితో నింపిన దేవా, ప్రతి బిడ్డని దర్శించిన దేవా, ప్రతి బిడ్డ హృదయాన్ని తాకిన దేవా, నీకే స్తోత్రమనైనా. సర్వాధికారి, సర్వలోకానికి అధికారి, సర్వ సృష్టికర్త, సమస్తానికి మా జీవితాల్లో ఆధారపడి దేవా, మా పోషకుడా, మా రక్షకుడా, మా జీవనదాత, మా బ్రతుకులకు ఆధారమై అనుదినము ఈ దేశంలో మమ్మల్ని నడిపిస్తున్న గొప్ప దేవుడా, మా కుటుంబాలను ఆదుకుంటున్న గొప్ప దేవుడా, మా బిడ్డలను సంరక్షిస్తున్న గొప్ప దేవుడా, నీకే స్తుతి, మహిమ, ఘనత, ప్రభావాలు యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో ఆరోపిస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ చప్పట్లు కొట్టి దేవుని మహిమపడదాం. హల్లెలూయా. కీర్తనలు చదువుతారండి. 69వ కీర్తన 11వ వచనం నుండి 20వ వచనం వరకు సామ్యూల్ రాజు గారు. అందరూ లేచి నిలబడదాం. దేవునికి వందనాలండి. కూడి వచ్చిన సహోదరులకి, అవకాశం ఇచ్చిన సేవకులకి ప్రత్యేకమైన వందనాలు. మరి 69వ కీర్తన 11వ వచనం నుండి 20వ వచనం వరకు చదువుకుందామండి. నేను గోనెపట్ట వస్త్రముగా కట్టుకున్నప్పుడు వారికి అపహాస్యాస్పదం నైతిని. గుమ్మములో కూర్చుండివారు నన్ను గూర్చి మాట్లాడుచుందురు. త్రాగుబోతులు నన్ను గూర్చి పాటలు పాడుదురు. యెహోవా అనుకూల సమయమున నేను నిన్ను ప్రార్థించున్నాను. దేవా, నీ కృపా బాహుల్యమును బట్టి, నీ రక్షణ సత్యమును బట్టి నాకు ఉత్తరమిమ్ము. నేను దిగిపోకుండా ఊపులో నుండి నన్ను తప్పించుము. నా పగవారి చేతిలో నుండి, అగాధ జలములలో నుండి నన్ను తప్పించుము. నీటి వరదలు నన్ను మంచినయ్యకుము. అగాధ జలములు నన్ను కృంగనీయకుము. గుంట నన్ను మృంగనీయకుము. యెహోవా, నీ కృప ఉత్తమమును బట్టి నాకు ఉత్తరమేమో. నీ వాత్సల్య బాహుల్యమును బట్టి నా తట్టు తిరుగుము. నీవేకున నీ సేవకుని ఉమ్ముకుడివై ఉండకుము. నేను ఇబ్బందిలోనున్నాను, త్వరగా నాకు ఉత్తరమిమ్ము. నా యొద్దకు సమీపించి నన్ను విమోచింపుము. నా శత్రువులకు చూసి నన్ను విడిపింపుము. నిందయు సిగ్గియు అవమానమును నాకు కలిగినని నీకు తెలిసి ఉన్నది. నా విరోధులందరూ నీకు కనబడుచున్నారు. నిందయు నా హృదయము బద్దలాయను. నేను బహుగా కృంగి ఉన్నాను.
కరుణించుకో వారి కొరకు కనిపెట్టుకుంటేను కానీ ఎవడోనూ లేకపోయాను. ఓదార్చి వారి కొరకు కనిపెట్టుకుంటేను కానీ ఎవరినూ కానరానైతిరి. ఈ కొద్ది వాక్యం దేవుడు దీవించిన గాక. హల్లెలూయా. ప్రత్యేక పాటిని సహోదరి లక్ష్మి గారు. ప్రైజ్ లార్డ్ అండి. దేవుని పరిశుద్ధ నామమునకు వందనములు. దేవాతి దేవునికి మహిమ కలిగిన గాక. నాకు ఈ అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి, పాస్టర్ అమ్మ గారికి, కూడి వచ్చిన అందరికీ నా హృదయపూర్వక వందనాలు. అమ్మ చూపలేదు నీ ప్రేమ, నాన్న చూపలేడు నీ ప్రేమ. అమ్మ చూపలేదు నీ ప్రేమ, నాన్న చూపలేడు నీ ప్రేమ. బంధుమిత్రులు ప్రాణహితులు, బంధుమిత్రులు ప్రాణహితులు ఎవ్వరు చూపలేరు నీ ప్రేమ, ఎవ్వరు చూపలేరు నీ ప్రేమ. అమ్మ చూపలేదు
హల్లెలూయా. సాక్ష్యాల సమయం అండి. ఒక్కొక్కరికి 3 నిమిషాలు మాత్రమే. ఎవరైనా ఉంటే చెప్పవలసిందిగా ఆహ్వానిస్తాను. ఎవరు లేనట్టయితే ప్రార్థన అవస్థలు ఉన్నాయండి. నేను చదువుతాను. మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ప్రార్థన అవసరాలు ఎల్రోయి ప్రార్థన మందిరము అభివృద్ధి ఆత్మల రక్షణ కొరకు ప్రార్థించండి. ఎల్రోయి ప్రార్థన మందిరము ట్రాన్స్పోర్ట్ కొరకు వాహనం కొనాలని అనుకుంటున్నారండి, ప్రార్థించండి. సహోదరి సుచిత్ర గారి కుమారుడు పేరండి బాల ప్రవీణ్కి కాల్ ఆపరేషన్ అయ్యిందండి, ప్రార్థించండి. సహోదరి జెస్సీ గారి నాన్నగారు పేరు ఏలియా గారండి, అనారోగ్యంగా ఉన్నారు, ఐసీలో ఉన్నారు, ప్రార్థించండి. 22వ తారీఖున ఇంటి రత్నం గారి పెళ్లి రోజు జరిగిందండి, ప్రార్థించండి. వాక్య సందేశం యెహోషువ గారు పాస్టర్ గారు. తరతరాలలో యుగ యుగాలలో జగ జగాలలో దేవుడు దేవుడు యేసే దేవుడు 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 యేసే దేవుడు. భూమిని పుట్టింపకమునుపు లోకము పునాది లేనప్పుడు చప్పట్లో భూమిని పుట్టింపకమునుపు లోకము పునాది లేనప్పుడు ఆయనే దేవుడు దేవుడు యేసే దేవుడు. హల్లెలూయా. దేవుడు దేవుడు యేసే దేవుడు. సృష్టికి శిల్పకారుడు జగతికి ఆది సంభూతుడు. సృష్టికి శిల్పకారుడు జగతికి ఆది సంభూతుడు. దేవుడు దేవుడు యేసే దేవుడు. దేవుడు దేవుడు యేసే దేవుడు. తండ్రి కుమార ఆత్మయు ఒకటైయున్న రూపము. తండ్రి కుమార ఆత్మయు ఒకటైయున్న రూపము. దేవుడు దేవుడు యేసే దేవుడు. హల్లెలూయా. దేవుడు దేవుడు యేసే దేవుడు. హల్లెలూయా. దేవుడు దేవుడు యేసే దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 2 చేతులెత్తి నిండు మనసుతో హృదయపూర్వకంగా దేవుని గణపరిద్దాం. దేవాతి దేవుడు గడిచిన వారమంతా కాపాడి ఈ యొక్క శుక్రవారం దినాన్ని దేవుడిచ్చిన ధన్యతను మనం ఒక్కసారి చేతులెత్తుదాం. చేతులు లాగినంత చేపు చేతులెత్తి ఉంచుదాం. హల్లెలూయా హల్లెలూయా. దేవాతి దేవునికి మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికి కూడా పరిశుద్ధుడును రక్షకుడును యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో నా హృదయపూర్వకమైన ఎల్రోయి వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాల్ని సమస్త కార్యాల్లోనూ ఆయన తోడుగుండి ఊహించని ఆశ్చర్యక్రియలు మీ జీవితంలో జరిగించి మిమ్మల్ని అందరిని ఆశీర్వదించును గాక. ఆమేన్. హల్లెలూయా. గడిచిన దినాన్ని మన సహోదరి ఇందిరా గారి బావగారు నిద్రించారంట. ఆ యొక్క కుటుంబ ఆదరణ కొరకు ఓదార్పు కొరకు ప్రార్థించమని కోరారు. దయచేసి మీరు అందరూ కూడా కుటుంబం కొరకు ప్రార్థించండి. ఒకసారి లేచి నిలబడినట్టే ఆ కుటుంబం కోసం అందరూ హృదయంలో కొద్ది నిమిషాలు మౌనంగా ఉండి ఒక్క నిమిషం అందరూ కూడా కుటుంబ ఆదరణ కొరకు ఓదారణ కొరకు ప్రార్థించండి. సహోదరి ఇందిరా గారి బావగారు నిన్నటి దినాన్న హార్ట్ అటాక్తో చనిపోయారు. స్తోత్రం ప్రభా. సర్వాధికారి సర్వలోకానికి అధికారి ఇదిగోనని వాక్యం సెలవిస్తుంది. మరణం చూడక బ్రతికే నరుడు ఎవరని నీ వాక్యం సెలవిస్తుంది ప్రభా. ఇదిగో తండ్రి ఇందిరా గారి కుటుంబంలో తండ్రి నాయన నిద్రించారు ఒక సహోదరులు. తండ్రి మనిషి లేని లోటును మేము తీర్చలేం ప్రభా, కానీ నీ నామాన్ని బట్టి ప్రభా ఓదార్పు ఉంది, ఆదరణ ఉంది. తండ్రి లేని లోటును, అన్నతమ్ములు లేని లోటును, అలాగే తల్లి లేని లోటును సమస్తానికి
ఆధారమైన నీవు, ఆ లోటును తీర్చి నడిపించగల శక్తిమంతుడువు, సమర్థవంతుడువు, సమస్తానికి ఆధారభూతుడు ప్రభా. ఆ కుటుంబానికి ఆదరణ దయచేసి ప్రభా. ఈ సహోదరి దుఃఖంలో ఉంది, ఆ దుఃఖాన్ని తీసివేసి ప్రభా. దేవ కుటుంబం అంతట్లో ఏదైతే లోటు ఉందో ఆ లోటులన్నిటిని తీర్చి అతని ద్వారా ఏ కార్యాలు అయితే జరగాలో ప్రతి కార్యాలు మీరు జరిగించి వాళ్ళని సంతోషపరిచి నడిపించమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన సమర్పించుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. అందరూ కూర్చుందామా. పరిశుద్ధ గ్రంథం నుంచి ద్వితీయోపదేశకాండము 13వ అధ్యాయము. ద్వితీయోపదేశకాండము 13వ అధ్యాయము 4వ వచనం చదువుకుందాం. చాలు, తలలో వంచుకుందాం, ప్రార్థించుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవా, శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని కాచి కాపాడు ప్రభా. ఇదిగో నీ పరిశుద్ధమైన వాక్యాన్ని దేవ ఈ లోకంలోకి మాకు పంచిపెట్టి ఈ వాక్యం ద్వారా మీరు ముందుకు నడవండి, మంచి మార్గం ఏదో చెడు మార్గం ఏదో మాకు చూపించావు ప్రభా. ఈ వాక్యాన్ని గైకొని దాన్ని విని దానికి భయపడి దాన్ని హత్తుకొని దాన్ని సేవిస్తూ లోబడి జీవించే వాళ్ళు ఆశీర్వాదం పొందుకుంటారని వాక్యం సెలవిస్తుంది. ప్రేమగల తండ్రి, నీ పరిశుద్ధమైన మాటలు పంచిపెడుచుండగా ప్రభా, బిడ్డల హృదయాన్ని మీరు తాకండి, అర్థమయ్యే రీతిలో చెప్పడానికి పరిశుద్ధాత్మ జ్ఞానం నాకు దయచేయి. వట్టివాడిని ప్రభా, ఈ లోక జ్ఞానం సరిపోదనైనా నీవు నాతో ఉండి పరిశుద్ధాత్మ ద్వారా మీరు మాట్లాడి ప్రభా వాళ్ళ హృదయాలను తృప్తిపరచండి, ఆశీర్వదించండి. విన్న మాటలు విడిచిపెట్టుకోకుండానైనా భద్రపరుచుకునే కృపను పరిశుద్ధాత్మ సహాయాన్ని వాళ్ళకి అనుగ్రహించి ఇక్కడి నుంచి దీవెన ఆశీర్వాదాలతో మీరు నడిపించమని పంపించమని ఈ ప్రాంగణం చుట్టూ నీ పరిశుద్ధాత్మ కాపుదాలుంచినైనా మమ్మల్ని అందరినీ సంతోషంతో ఉత్సాహంతో నీ వాక్యం వినినైనా బదిలిపరుచుకొని మా జీవిత మార్గాలను సరిదిద్దుకునే కృపను అనుగ్రహించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన సమర్పించుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. జాన్ గూటన్బర్గ్ అనే ఒక ప్రవక్త, ఆయన ఆగస్టు 24, 1456లో ఈ బైబిల్ గ్రంథాన్ని ముద్రించాడు ఆయన. అయితే ప్రపంచంలో అత్యధికంగా బైబిల్ అందరికీ అందుబాటులో ఉన్నటువంటిది గ్రంథం ఏదన్నా ఉందంటే ఈ బైబిల్ గ్రంథమే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 2800 భాషల పైగా ఈ గ్రంథాన్ని ముద్రించి మనలాంటి వారందరికీ కూడా దేవుడు అందిస్తూ ఉండటానికి కారణం ఎవరంటే ఒకే వ్యక్తి, జాన్ గూటన్బర్గ్. అవునా? అయితే ఈ మాటల్ని అందించడానికి ఎవరో ఒక్కరిని దేవుడు వాడుకుంటాడు. ఒకసారి బాగా ఆలోచించాలి. ఎందుకనంటే ఈ మాట సెలవిస్తున్నానంటే నేను దేనికి లోబడి ఉండట్లేదు, దేనికి సమాధానంగా ఉండట్లేదు, దేనికి కూడా తగ్గించుకుని ఉండట్లేదు, దేనికి కూడా ముందడుగు వేయట్లేదు, ఏ రంగంలోనూ ముందుకు వెళ్ళటానికి ఇష్టపడట్లేదు. ఒక పాటల్లో కానీ, వాక్యంలో కానీ, లేకుంటే ట్రాన్స్పోర్ట్ అవసరంలో కానీ, లేదంటే ఏదన్నా దేవుని కార్యక్రమాలు చేయటంలో కానీ, ఏదైతే పరిశుద్ధ గ్రంథం చెప్తుందో ఆయన సేవించటంలో, ఆజ్ఞలను అనుసరించటంలో, లేకుంటే ఆయనకు భయపడటంలో, ఆయనకి భక్తి చూపటంలో, ఆయనకు లోబడటంలో దేనికి కూడా నేను దగ్గరికి వెళ్ళట్లేదు, లోబడి జీవించట్లేదు, దేవునికి దేన్ని చేయటానికి ఇష్టపడట్లేదు అని కొంతమందిని చూసి చేసే నువ్వు కూడా ఏమవుతావంటే దూరంగా వెళ్ళిపోతూ ఉంటాం. మనకెందుకులే లోబడటం, మనం ఎందుకులే సమాధానంగా ఉండటం, మనం ఎందుకులే భక్తి కలిగి ఉండటం, మనం ఎందుకులే పరిశుద్ధతగా ఉండటం. ఎంత పరిశుద్ధతగా ఉన్నా, ఎంత దేవుని ప్రేమిస్తున్నా, మరవకుండా దేవుని సన్నిధికి వెళ్తున్నా, మరవకుండా కానుకలు ఇస్తున్నా, దేవునికి దశంభాగాలు తీసిస్తున్నా, ఎంత ప్రేమిస్తున్నానంటే ఎవరు అనుసరించి నడవలేని రీతిలో నేను నడుస్తున్నాను. ఇందాక స్తోత్రాలు పాట పాడడం కదా, ఉదయాన్ని లేచి అరగంట సేపు స్తుతులు చెల్లింటున్నాను, నా పరిస్థితి మాత్రం మారట్లేదు. ఇంకెందుకులే నేను దేవుడికి లోబడటం. నేను ఎంతగానో దేవునికి గణపరచడానికే ఇష్టపడుతూ ఉంటాను, పరిశుద్ధంగా జీవించడానికి, పరిశుద్ధ అలంకరణతో ఉండటానికి ఇష్టపడతాను. దేవుని పని నేను చేస్తున్నాను. ఎందుకు ప్రభువా నేను దేనిలోనూ రాణించలేకపోతున్నాను, దేనిలోనూ అభివృద్ధి పరచలేకపోతున్నాను, దేనిలోనూ కూడా ముందడుగు వేయలేకపోతున్నానని చాలామంది ఏమవుతామంటే దేవుని పని చేయటానికి ముందుకు వస్తున్న మనం, దేవుణ్ణి ఆరాధించడానికి స్వరమెత్తి మనకున్న బలమంతటిని కూడా ఆయనకే ఇవ్వాలనే ఆశపడుతున్న మనం ఏమవుతామంటే దేనికి లోబడుకోకుండా దేవునికి దూరం అయిపోతూ ఉంటాం. అయితే పరిశుద్ధాత్మ దేవుడు ఈ జాన్ గూటన్బర్గ్ని వాడుకొని ఎంతోమంది అనుకుని ఉంటారు ఈ బైబిల్ని ఏదోటి చేయాలి,
దేవుని మాటలను ఏదో రూపంలో పంచిపెట్టాలి, ఏదో రూపంలో ప్రజలకు అందజేయాలి అని ఎంతోమంది ఆశించుంటారు. కానీ ఈరోజు ప్రపంచంలో ప్రస్తుతం అత్యధికంగా వాడబడుతున్నది, అమ్మబడుతున్నది, తీసుకుంటున్నది, ఎంతోమంది కొనుక్కుంటున్నది, చదవబడుతుంది ఏదైనా ఉంటుంటే ఈ పరిశుద్ధ గ్రంథం ఒకటే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇటువంటి గ్రంథాన్ని ఆయన ఎంతో ప్రేమించి, ఎంతో ప్రయాసపడి, కష్టపడి, చెమటూర్చి, రాత్రి ప్రగాలు నిద్ర లేక ఆయన ఎంతగానో ఎన్నాట్లకు లోబడి ఉంటాడో ఒకసారి ఆలోచించండి. అంటే ఆయనకు కూడా ఉద్యోగం ఉండుండొచ్చు, పనులు ఉండొచ్చు, కుటుంబం ఉండుండొచ్చు, లేదంటే బాధలు ఉండొచ్చు, ఎన్నో సమస్యలు ఉండొచ్చు, ముఖ్యంగా ఆర్థిక సమస్యలు ఉండొచ్చు. ఇన్నున్నప్పటికీ ఆయన బైబిల్ని ఏదోలాగా నేను అందించాలి, ఏదో అలా చేయాలి, దీన్ని దేవుని పనిని చేయాలని ఆయన అన్నిటికి లోబడిపోయి తనను తాను చంపుకోవాలి. ఎందుకంటే వాక్యం అంటది కదా, ఎవరైనా క్రీస్తు పనిని చెయ్యాలని ఒకడు ముందుకు వస్తే కనుక లోబడాలన్నా, సాత్వికంగా ఉండాలన్నా, తగ్గింపుతో ఉండాలన్నా, దేవునితో నువ్వు జీవించాలన్నా మొట్టమొదటిగా ఏం చేయాలి? తన్ను తాను ఉపేక్షించుకొని, అంటే నీకు నువ్వుగా చనిపోయి, అన్ని విషయాల్లో చనిపోయి లోబడి నువ్వు దేవుని పనిలోకి ముందుకు సాగించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అటువంటి మనసు దేవుడు మనకి ఇవ్వాలనే మోషేతోటి ఇజ్రాయెల్ ప్రజలతో మాటికి చెప్పేవాడు, మీరు దేవుడికి భయపడండి. ఏం చేస్తున్నారు మీరు? దేవుడికి లోబడండి. ఎలా నడుస్తున్నారు మీరు? దేవుణ్ణి సేవించండి. నువ్వెవరెవరినో సేవించడం కాదు, దేవుడి దగ్గరికి రా మొట్టమొదటగా అని భక్తుడు మాట్లాడుతూ అంటున్నాడు ఇక్కడ. మీరు మీ దేవుడని యెహోవాకు లోబడండి, తప్పకోకుండా లోబడాలి. ఎవరికి లోబడుతున్నాను? నీ ఇంటిలో ఉన్న అధికారిక, లేకుంటే నీ ఉద్యోగంలో ఉన్న అధికారిక, లేకుంటే నీ యొక్క గ్రామంలో ఉన్న అధికారిక, లేదంటే నువ్వెక్కడైతే పని చేస్తున్నావో నీ కంపెనీలో ఉన్న అధికారిక, లేదంటే దేనికి నీ మధ్యలో ఉన్నటువంటి 10 మంది ఉంటే 10 మందిలోనూ ఒకరు ఎంతో ఆస్తితోనూ, అంతస్తుతోనూ, అందముతోనూ అత్యధికంగా ఉన్న వారికి లోబడి జీవిస్తున్నావా? ఎవరికి లోబడుతున్నావు నువ్వు? ఒక్క నిమిషంలో నిన్నేమంటారు తెలుసా? నువ్వెంతలాగా మనుషులందరికీ లోబడి జీవించినా, ఎలాగ ఉన్నట్టుగా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు జీవించినా, వాళ్ళ కోసం ఎంత ప్రయాసపడినా ఒక్కటి అంటారు, మనం ప్రాణం విడిచిన వెంటనే ఈ వ్యక్తి ఈ శవాన్ని తీసుకురాలేదా, ఈ శవాన్ని తీసి పక్కన పడేయండి అంటారు. వీళ్ళ కోసమా నువ్వు లోబడేది? వీళ్ళ కోసమా నువ్వు భయపడేది? నువ్వు భయపడి వీళ్ళ కోసమా దేవుని పని చేయటం మానేస్తున్నావు? వీళ్ళ కోసమా, ఈ వ్యక్తి కోసమా భయపడి నువ్వు దేవునికి దూరంగా ఉంటున్నావు? దేనికోసం నువ్వు దూరం అయిపోతున్నావు? ఒక్కసారి ఆలోచించు. ఎవరికి లోబడి, ఎవరికి భయపడి జీవిస్తున్నావు? ఈ లోకంలో నువ్వు భయపడవలసింది, లోబడవలసింది కేవలం దేవాతి దేవునికి ఒక్కరికే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ లోకపరంగా నువ్వు లోబడు, వాళ్ళకి దయ చూపించు, నువ్వు తగ్గించుకుని జీవించు యేసుక్రీస్తు నామంలో. కానీ భయం నువ్వు ఒక్కడికే భయపడాలి, దేవునికి మాత్రమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకనంటే ఈ లోకంలో ప్రతి ఒక్కరూ నిన్ను వెలివేస్తారు, కానీ వాక్యం ఏం సెలవిస్తుందంటే నీ దేవుడైన యెహోవాకు మొట్టమొదటగా లోబడాలి, రెండవదిగా భయపడాలి, మూడవదిగా ఆజ్ఞలను అనుసరించాలి, నాలుగవదిగా ఆయన మాట వినాలి, ఆయన సేవించాలి, ఆయన హత్తుకొని నువ్వు నడవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. 6 విషయాలు మోషే ప్రజలతో చెబుతూ ఉంటే ఇంకా వాళ్ళు జీవించే విధానం మాత్రం మార్చుకోలేదు. ఎవరు జీవిస్తున్నారు? పితరులు ఎలాగైతే నడుస్తున్నారో వాళ్ళ ఆలోచనతో నడుస్తున్నారంట. పితరులు వెళ్ళేటువంటి మార్గాల్లోనే నడుస్తున్నారంట. వాళ్ళు వెళ్ళే యొక్క మంత్రాలలోనూ, వాళ్ళకి వెళ్ళేటువంటి పూజల్లోనూ, వాళ్ళు ఆశించేటువంటి వాటిల్లోనే వాళ్ళు ఇష్టపడుతూ ఉన్నారు. కానీ యెహోవా వైపు వెలుగును చూపించేవాడు, చీకటిలో కూడా వెలుగునిచ్చి పగలు ఎండ దెబ్బ తగలకుండా నడిపిస్తూ అంత గొప్ప అద్భుతం చేసే దేవుణ్ణి మాత్రం ఆయన లోబడుకోకుండా మరిచిపోయి జీవిస్తున్నారు. రోషం గల దేవుడు మన దేవుడు, హల్లెలూయా. ఆయన మాట్లాడితే కార్యాలు జరుగుతాయి నీ జీవితంలో. నువ్వు భయపడుతూ ఉంటున్న దేనికోసం భయపడుతున్నావో, లోబడిపోతున్నావు వాళ్ళకి ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, అలా లోబడిపోయి భయపడి జీవిస్తున్న నిన్ను యేసుక్రీస్తు నామములో విడుదల కలిగిస్తున్నాడు. యేసుక్రీస్తు నామములో నీ హృదయాన్ని వెలిగిస్తూ ఉన్నాడు. ఎందుకు అంటే కనుక మనం ఇంకా నీవు ఇలానే జీవిస్తావా, ఇంకా నువ్వు ఇలాగే భయపడుతూ ఉంటావా, నువ్వు ఇంకా ఇలా దేవుని పనికి అడుగు ముందుకు వేయకోకుండా ఎంతకాలం నువ్వు లోకంలో జీవిస్తావని భక్తుడు ఏమంటుంటాడో తెలుసా? దినవృత్తాంతాల గ్రంథము 2వ దినవృత్తాంతములు 30వ అధ్యాయము 8-9 వచనాల్లో ఒకసారి చూస్తే, ఎదురొచ్చిన సముద్రాన్ని చీల్చి ఆరిన నేల చేసిన దేవుడి కోసం చెప్తూ ఉంటాడు అక్కడ. పితరుల వలె అవిధేయులు కాక యెహోవాకు లోబడి మందిరములో ప్రవేశించి దేవుడైన యెహోవా మహోగ్రత మీ మీద నుండి తొలగిపోవునట్లు ఆయనను
సేవించుడి. దేవునికి స్తోత్రం కల. హల్లెలూయా. మహోగ్రత మీ మీద నుంచి తొలగిపోవాలంటే ఏం చేయాలి చెప్పాలి. నీవు తప్పుకోకుండా దేవుని సేవించాలి. అంటే భక్తుడు ఏమంటున్నాడంటే, అక్కడ యోబు ఉన్నాడు. యోబుకి మహాశ్రమలు వచ్చినాయి. అంటే ఎవ్వరో సహించలేనటువంటి భరించలేనటువంటి శ్రమలు ఎవరికి వచ్చినాయి అంటే యోబుకి ఒక్కరికి వచ్చినాయి. ఇంతవరకు నీకు కూడా రాలేదేమో. అటువంటి శ్రమలలో, మహాశ్రమలలో, వ్యాధి బాధలలో తోనే ఎంతగా సహించాడంటే, ఆయన ఎంతగా లోబడ్డాడంటే, మహోగ్రత రాకుండా, అంటే వచ్చేసి వెళ్ళిపోతున్నాయి కానీ ఆయన ఇంకా మహోగ్రత నా మీద రాకుండా భయభక్తులు చూపి ఆయన మాట విని ఆయన ప్రతిదానికి లోబడి, భార్య దూషిస్తున్నా, బిడ్డలు వెలివేస్తున్నా, లోకం స్నేహితులు వచ్చి నిందిస్తూ ఉన్నా, ఆయన అంటున్నాడు కదా, నేను మీకు భయపడను, స్నేహితులకు భయపడను, లోకానికి భయపడను, మహాశ్రమలకు భయపడను. నేను లోబడవలసింది దేనికో తెలుసా? ఈ శ్రమకు కాదు. చెప్పలు కూడా దేవుడు హల్లెలూయా. ఈ ఎదర నిలబడిన దేవతకు కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ నన్ను బాధిస్తున్న సాతానుకి నేను లోబడను, నా కాలు కిందే చితక తొక్కుతాను. కేవలం నేను లోబడేది ఎవరికో తెలుసా? ఆకాశం ఉన్న యెహోవా దేవుడికి. ఆకాశం అందున్న శక్తినిస్తున్నది యెహోవా దేవుడికి. నన్ను పోషిస్తూ సంరక్షిస్తున్న యెహోవా దేవుడికి. ఆయనకు ఒక్కడికి మాత్రమే నేను లోబడతాను అన్నాడు. ఇదిగో మన జీవితాలు ఇంకా నువ్వు ఎలాగైనా, పూర్వీకులు ఉన్నారు చూసారా, పూర్వీకులు అంటుంటారు, ఇదిగో నువ్వు చేసిన కార్యాలు దేవుడు చూస్తూ ఉన్నాడు, దేవుడు ఇంకా చూస్తూ ఉన్నాడు. కానీ మీరు మాత్రం ఇంకా పూర్వ పారంపర్యాలు చేసుకుంటూ, పూజలు చేసుకుంటూ, లేకుండా మంత్రాలు వేసుకుంటూ, వాస్తులు చూసుకుంటూ, నువ్వు దేనికైతే ఎవరైతే చెప్తారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏదో మంత్రాలు చేసుకుంటూ నువ్వు పూర్వీకులు వాళ్ళే జీవిస్తూ ఉన్నావు. కానీ దేవుడు అంటా ఉన్నాడు ఇక్కడ, పూర్వీకుల్లాగా మీరు వెళ్ళిపోకండి. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. పూర్వీకుల జీవితం ఇంకా మారలేదు, ఆ జీవితాల్లోనే మీరు ఉంటారా? ఉండకండి, లోబడండి. దేవుడికి లోబడి, దేవుని మాట విని, దేవునితో నువ్వు జీవిస్తే కనుక దేవాతి దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా నీకు కార్యాలు జరిగేస్తూ పోతున్నాడు. దేవునికి స్తోత్రం. కానీ భక్తుడు అంటూ ఉంటాడు, యోబు, ఇదిగో ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కఠినమైన పరిస్థితులు వచ్చినా, నన్ను అందరూ వదిలివేసేసినా, కుటుంబం అంతా వదిలివేసినా, నిన్ను కూడా ఈ రోజున అదే పరిస్థితి జరుగుతుందేమో, కానీ నీకున్న బాధలు, నీకున్న కష్టాలు, నీకున్నటువంటి శ్రమలు, నీకున్న అప్పులు భారాలు, నీకు ఎవరైతే దగ్గరగా ఉంటారనుకున్నావో నేను దూరపరిచేస్తున్నారో, నువ్వు కన్న తల్లివయ్యి నువ్వు ప్రేమిస్తున్న నీ కుమార్తెలు, కుమారులు నిన్ను దూరపరుస్తున్నా, నీ మాట వినకపోయినా ప్రభు అంటున్నాడు ఇక్కడ, నీవు దేని నుంచి తొలగిపోకూడదంటే దేవుని నుంచి లోబడటం తొలగిపోకూడదు, దేవుణ్ణి సేవించటంలో తొలగిపోకూడదు. ఈ లోకములన్నీ నీకు జరుగుతూనే ఉంటాయి కానీ అన్నిటి నుంచి విడుదల కలిగించేది మన దేవుడు అక్కడే. కాబట్టి నువ్వు సేవిస్తూ ఉండు. ఇలా ఉండాలి, నువ్వు తప్పుకోకుండా ఇలా ఉండాలి. దేవుని నుంచి నువ్వు దూరం అవ్వకూడదు. అందుకే ఇర్మీయా భక్తుడు అంటాడు, 4వ అధ్యాయం 4వ వచనం అంటాడు, దేవుడు మోషే ద్వారా అంటున్నాడు, లోబడి జీవించండి, ఇదిగో మీరు సేవించండి. ఇర్మీయా కూడా మనకు అంటున్నాడు, చాలమ్మా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎన్నో ఆయన సన్నిధిలోంచి నువ్వు తొలగిపోకుండా, నీకు పైన అగ్ని గుండకాలు రాకుండా, ఎన్నో ఆపదలు, ఇబ్బందులు, ఇరుకులు రాకుండా ప్రజలతో సెలవిస్తున్నది రోజు మనతో కూడా సెలవిస్తున్నాడు. ఇదిగో ఇజ్రాయేల్ ప్రజలారా, తిరిగి నా యొద్దకు రండి, ఏ క్రియలు నా సన్నిధి నుంచి తొలగించండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు మన జీవితాల్లో ఏదైతే దేవునికి అహిష్టంగా ఉందో, వస్త్రధారణ, మాట, నీ నడవడ, నీ హృదయమా, లేకుంటే నువ్వు చేసే పనా, నువ్వు ఉండే స్థలమా, లేకుంటే నువ్వు ఆరాధించే విధానమా, నీదేదైతే దేవునికి హేయముగా కనిపిస్తున్నాయో, నీ కుటుంబంలో కావచ్చు, నీలో కావచ్చు, నీ సన్నిధిలో కావచ్చు, ఏదైతే హేయము కనిపిస్తుందో దీని నుంచి మీరు ఇలా ఉండొద్దు, దయచేసి ఇలా ఉండొద్దు. మీరు దేవుణ్ణి సేవిస్తూ ఉండండి, లోబడి ఉండండి. నీకు హేయముగా ఉన్నదాన్ని ప్రతి దాన్ని విడిచిపెట్టేసి నా ఉగ్రత అగ్ని వలె కాల్చుకుండునట్లు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు ప్రతి మనిషి మీద ఆయన ఉగ్రత వస్తుందంటే, లేదంటే ప్రపంచం మీద కరోనాలు వస్తున్నాయంటే, ప్రపంచంలో ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయంటే, ప్రపంచంలో ఎన్నో అలజడులు జరుగుతున్నాయంటే, ఒక దేశంపై ఒక దేశం యుద్ధాలు జరుగుతున్నాయంటే, లేదంటే ఒక మనిషికి భేదాలు జరుగుతున్నాయంటే, శత్రుత్వాలు పుడుతున్నాయంటే,
కేవలం ఏంటో తెలుసా, ఆయన ఉగ్రత అగ్ని వలె కాల్చకుండుతున్నట్లు దేవుడికి లోబడట్లేదు. కాబట్టి ఆయన ఉగ్రత మనల్ని కాల్చకుండా ఉండునట్లు దేవుడికి లోబడి కనుక ఉంటే ఈ యుద్ధాలు, ఈ ప్రమాదాలు, ఈ యాక్సిడెంట్లు, ఈ యొక్క సమస్యలు, ఇటువంటి కరువులు, ఇటువంటి కరోనాలు, ఇటువంటి వ్యాధులు, ఇటువంటివి ఏవి కూడా నీ దరిని చేరవంటున్నాడు. దేవునికి స్తోత్రం. అందుకే నువ్వు ఎలా ఉండాలి? దేవుడికి లోబడి ఉండాలి, దేవుణ్ణి సేవిస్తూ ఉండాలి, దేవుణ్ణి హత్తుకొని జీవించాలి, దేవుని మాటలు జాగ్రత్తగా నువ్వు వినాలి, విన్నదాన్ని హృదయంలో జాగ్రత్తగా భద్రపరుచుకోవాలి. అందుకే అంటుంటాడు, సత్యం, నీతి, న్యాయాన్ని నువ్వు అనుసరిస్తే కనుక, దేవునికి స్తోత్రం, ఎలాగా నువ్వు దేవుని మాట విని లోబడి సేవిస్తూ ఉంటూ నీతిని, సత్యాన్ని నువ్వు అనుసరిస్తే కనుక దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. చెప్పలు కూడా దేవుని పడతా. హల్లెలూయా. ఆశీర్వాదం మీకే, కానీ ఇలా ఉండు నువ్వు. దేవుడు అంటున్నాడు, లోబడుట అంటే మనం అన్నిటికీ లోబడతాం ఈ లోకంలో, కానీ దేవుడు మాత్రం మాట సెలవిస్తే ఏమైందో తెలుసా? ఎదురొచ్చిన సముద్రము చీల్చి ఆరిన నేలను చేసి, ఎదురొచ్చిన సముద్రము చీల్చి ఆరిన నేలను చేసి, నీళ్లను గోడలుగా చిలిపి నడిపించిన సైన్యము చూడు. ఇన్ని కార్యాలు జరిగినాయి అంటే ఎక్కడి నుంచి జరిగినాయి? దేవుడికి లోబడటం వల్ల. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు లోబడి చూడు, దేవుడు నీ జీవితంలో కార్యం చేస్తాడు. నువ్వు ఏదైతే అవ్వట్లేదని ఆశపడుతున్నావో, ఎదురు చూస్తున్నావో, దేవునికి లోబడి నువ్వు ఉదయాన్ని స్తుతించు, దేవునికి లోబడి ఆయనకు భయపడు, దేవునికి లోబడి ఆయన మాట విను, దేవునికి లోబడి ఏది మన జీవితంలో ఇశ్రాయేలు ప్రజలు స్తుతించమంటే స్తుతించలేదు, ఆరాధించమంటే ఆరాధించలేదు, ప్రార్థన చేయమండి బలిపీఠాలు కట్టండి అంటే కట్టలేదు. ఆ ఇష్టానుసారంగా జీవిస్తున్నప్పుడు మోషే బాధ కలిగి మరీ చెప్పినటువంటి మాటలు, మోషే దుఃఖ వేదంతో, ఆయన ఆవేదనతో, ప్రజలారా రండి, ఇంకనో లోబడరు మీరు, లోబడిన జనులారా మీ మీదకి ఏమొస్తుంది? ఉగ్రత వస్తుంది. లోబడిన జనులారా మీరందరూ కూడా వ్యభిచార సంతానంతో సమానం అని ప్రభువు తిడతా ఉంటాడు మనల్ని. లోబడకపోతే నువ్వు నీ కుటుంబంలో లోబడకపోయినా పర్లేదు, దేవుడికి లోబడాలి. అప్పుడు దేవుడికి ఎవరైతే లోబడతారో ప్రజలకు లోబడతావు, నీ కుటుంబానికి లోబడతావు, అధికారికి లోబడతావు, చిన్నవారికేంటి పెద్దవారికేంటి లోబడి జీవించడానికి ఇష్టపడాలి అనుకుంటే మొట్టమొదట నువ్వు దేవునికి లోబడాలి. దేవునికి స్తోత్రాలయ్యా. అందుకే ఇర్మియా అంటుంటాడు కదా, ఇలా ఉండండి మీరు, ఆయన ఉగ్రత రాకూడదు, ఆయన యొక్క అగ్ని వలె కాల్చకుండా నీ జీవితం ఉండాలి, నీ కుటుంబం ఉండాలి. అదిగో అగ్ని కొలుములో పడకోకుండా, సాతాను కొలుములో పడకోకుండా నా జీవితం ఉండాలి అంటే కనుక లోబడి ఉండండి. అందుకే మన జాగ్రత్తగా నా జీవిత విధానాలన్నీ గైకొని జీవించాలి. నా జీవితం ఏంటి ప్రభువా? నేను ఏ మార్గంలో వెళ్తున్నాను? పితరుల మార్గంలో వెళ్తున్నానా? ఇంకా నేను పితరుల పారంపర్య చర్యలోనే వెళ్తున్నానా? ఇంకా నేను ముహూర్తాల్లోనే ఉన్నానా? ఇంకా నేను ఎక్కడికి వెళ్తున్నాను ప్రభువా? ఇంకా తీర్థయాత్రలకు వెళ్తున్నానా? ఇంకా ఎవరన్నా చెప్తే నేను నా బిడ్డలను తీసుకుని ఏదన్నా తాళ్ళు కట్టించడానికి వెళ్తున్నానా? ఏదన్నా ఏ స్థలంలో నేను ఉన్నాను ప్రభువా? ఇదిగో ఉగ్రతలు వస్తున్నాయి అంటే ఎందుకు వస్తున్నాయి ప్రభువా? యోబు అన్నాడు, ఇదిగో ఉగ్రత వచ్చింది, ఆపద వచ్చింది, ప్రమాదం వచ్చింది, దావీదు మీదకి వచ్చింది. ప్రభువా నీ ఇష్టమైతే నువ్వు తీసుకోనైనా నా బిడ్డని, నువ్వు ఇచ్చావు, నువ్వే తీసుకుంటావు, నిన్నే స్తుతిస్తానన్నాడు. కానీ బాధ వచ్చింది నాయన, నాకు ఏ కార్యం జరగట్లేదు ప్రభువా, నా భర్త నన్ను కొడుతున్నాడు ప్రభువా, నా భార్య నన్ను అసలు పట్టించుకోవట్లేదు ప్రభువా, నా బిడ్డలు ఫోన్ పెట్టేస్తున్నారు ప్రభువా, ఈ బాధలన్నీ ఉన్నాయి కాబట్టి దేవుని సన్నిధికి చేతులు కట్టి కూర్చుంటాను ప్రభు అనుకుంటే దేవుడు అంటున్నాడు, ఈరోజు నువ్వు కట్టుకుంటే నేను కట్టుకున్నట్టే ఉంచుతాడు దేవుడు. ఎందుకంటే కొంతమంది హృదయాలను భ్రష్టాత్మలో ఉండిపోయి భ్రష్టాత్మ పొందుకోవటానికి ఇష్టపడుతూ ఉంటే భ్రష్టాత్మలోనే దేవుడిని చేస్తానన్నాడు. నీ హృదయము పరిశుద్ధాత్మ కోసం ఆశపడుతూ ప్రభువా ఈ కొద్ది సమయమేనైనా, ఎప్పుడు పనులు, ఉద్యోగాలు, శ్రమలో చెమటోరుస్తూ జీతాలు, డబ్బులు అని పరిగెడుతూ ఉంటాను ప్రభువా, ఈ ఒక్క సమయం దొరికింది ప్రభువా, ఈ సమయమైన హృదయపూర్వకంగా నీకు ఇస్తాను ప్రభు అని నువ్వు దేవునితో సంబంధం కలిగి లోబడిపోయి ఎవరిని చూడకోకుండా దీనుడు అయిపోయి, దావీదు ఎలాగైతే గోని సంచి కట్టుకుని ఎలాగైతే ఆరాధించాడో గణపరిచాడో ఆ పరిస్థితి మనకు వచ్చేయాలి. మనకున్న వస్త్రధారణ అంతా మర్చిపోవాలి, మనకున్న నగలన్నింటిని మరుగు చేసేసుకోవాలి, మనకున్న అందాన్ని మరుగు చేసుకోవాలి, మనకున్న హోదాను
ఉద్యోగాన్ని మరుగు చేసుకోవాలి, మనకున్న జీతాన్ని మరుగు చేసుకోవాలి, నీకున్న ఆస్తులు మరుగు చేసుకుని దేవుని సన్నిధిలో దీనుడుగా లోబడి దేవుని సేవిస్తూ ఉంటే కనుక, దేవుని సేవించటం అంటే ఆయన సేవ చేయటమే, ఆయన పని చేయటమే, చప్పట్లు కొట్టడం ఆయన పని చేయటం, ఆయన గణపరచడమే. ఈ లోబడిన తనం దేవుడికి ఎంతో ఇష్టమంట. అందుకని లోబడితే కనుక దీన మనసు ఉంటే ఆ మనసు దగ్గరే నేను ఉంటాను, నివసిస్తాను అన్నాడు. చప్పట్లు కొడితే ఏమేమి పడతా. హల్లెలూయా. అలాగా కోపం పుట్టించినట్లుగా ఆయన దృష్టికి కీడైనది ఏది చేయకూడదు. లోబడేవాడు, సేవించేవాడు, మాట వినేవాడు, ఆజ్ఞలు గైకొనివాడు ఆయన దృష్టికి కీడైనది ఏది చేయడు. ఏది చేయకోకుండా మేలుకరమైన దానికోసం ఆలోచిస్తాడు. ఒక వ్యక్తి నాకు కీడు చేయాలని ఆలోచిస్తున్నాడు, ఒక వ్యక్తి కీడు చేసి వెళ్ళిపోయాడు, అయినా సరే మేలు కోసమే నువ్వు ఆలోచించు. ఎందుకో తెలుసా? ప్రభువా నీకు నేను లోబడుతున్నాను నాయన, నువ్వు లోబడితే దీన మనసు కలిగి ఉంటే, తగ్గించుకుని ఉంటే నువ్వు వెచ్చిస్తానన్నావు, దీన మనసుల దగ్గర నువ్వు ఉంటానన్నావు ప్రభా, నువ్వు ఉండి కార్యాలు జరిగిస్తావు ప్రభా అని దేవుడు రోషం, కోపాగ్ని నీ మీద, నీ దేశంలో నశింప చేయకోకుండా ఉండాలంటే కనుక కంపల్సరీ ఆలస్యం చేస్తున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. ఎందుకు ఆలస్యం చేస్తున్నాడో తెలుసా? ఆశీర్వాదం ఇవ్వటానికి ఇష్టపడుతున్నాడు కానీ ఉగ్రత నీపై చూపటానికి ఇష్టపడట్లేదు ఆయన. ఆయన ఎప్పటికీ ఆశీర్వదించే దేవుడు. నీ పెదవులపై ఎప్పుడు ఆశీర్వాదం వచనాలు ఉండాలని ఇష్టపడే దేవుడు. నీ పెదవులపై ఎప్పుడు కృపాక్షేమాలతో నువ్వు దీవించాలని ఆశపడుతున్న దేవుడు నిన్నెప్పుడు కూడా ఎందుకు ఉగ్రత రాకుండా, ఆయన కోపాగ్ని రాకుండా, ఆయన రోషం కలిగిన దేవుడు. ఒక భక్తుడు అంటాడు, రోషం కలిగిన క్రైస్తవుడా హద్దులే నీకు లేవు, లోషం కలిగిన సేవకుడా ఎదురే నీకు లేదు, కొండలు ఆపలేవు, గంటలు ఆపలేవు, వ్యాధులు ఆపలేవు, యేసు తోడు ఉండగా, ఆమేన్, యేసు నీతో ఉండగా. రోషం కలిగిన క్రైస్తవుడా హద్దులే నీకు లేవు, రోషం కలిగిన సేవకుడా అనుగే నీకు లేదు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అందుకే దేవుడితో రోషం కలిగిన జీవితం మనం జీవించాలి. ఎందుకంటే ఆయన రోషం కలిగిన దేవుడు. రోషం కలిగిన క్రైస్తవ జీవితం మనలో ఉండాలి. ఎందుకు నేను కృంగిపోతున్నాను, ఎందుకు నేను బాధపడుతున్నాను, ఎందుకు నేను దిగులు చెందుతున్నాను, ఎందుకు దేవుని సన్నిధికి నేను వెళ్ళలేకపోతున్నాను, దేవుని సన్నిధిలో నేను సాక్ష్యం ఎందుకు చెప్పలేకపోతున్నాను, అన్నిట్లో రోషం కలిగి ఉంటావే. నిన్నెవరన్నా ఎందుకు పనికిరాని వాడు, ఎందుకు పనికిరానిది ఈ గృహము, ఈ వ్యక్తి, ఈ సహోదరి అని ఎవరినన్నంటే మనం ఎంతో రోషం కలిగి మాట్లాడటం మానేస్తాం. లేకుండా పని చేసి ఎలాగైనా నేను నిరూపించుకోవాలని నువ్వు ఆశతో ఉంటావు. కానీ దేవుడు అంటున్నాడు, రోషం కలిగిన దేవుడు. కోపాగ్ని మన మీద ఉగ్రతను చూపించాలంటే ఒక్క క్షణం కట్టదు. కానీ ఆయన ఎంతో వేదనతో, ఆవేదనతో మన కోసం ప్రేమిస్తున్నాడు కాబట్టి, ప్రాణం పెట్టాడు కాబట్టి, నీ కోసం నా కోసం మరువుకోకుండా ప్రార్థన చేస్తున్నాడు కాబట్టి ఆయన మనల్ని ఎంతో జాలి చూపుతూ వదిలేస్తున్నాడు. అందుకే అంటున్నాడు, విననొల్లని ప్రజలారా మీరు పాపంలోనే ఏడవబడతారా? ఇదిగో దేవుని ఉగ్రత పొందుకోవటానికి మీరు ఇంకా మార్గాల్లో నడుస్తారా? వద్దు. జీవము, మరణము, ఆశీర్వాదము మీ చేతిలోనే ఉంది, ఎవరి చేతిలో లేదు. నీవే కారణం. ఎందుకో తెలుసా? ఎంతగా నువ్వు లోబడి జీవిస్తావో, నీ ప్రాణము నీకెవరిచ్చారో నువ్వు తెలుసుకుంటే కనుక, నీ జీవాన్ని ఎవరు రోజు రోజు నీ ఊపిరిని పెంచుతున్నారో తెలుసుకుంటే కనుక, నీకు నీ బిడ్డలనిచ్చి నీ రోజు కూడా పోషించుకోవడానికి ఆ శక్తిని ఇస్తున్నది ఎవరో తెలుసుకుంటే, ఒక మహానుభావుడు, ఎంతో ధనమున్న వ్యక్తి, ఎంతో బలవంతుడు, ఎంతో కండల కలిగినటువంటి వ్యక్తి హఠాత్తుగా చనిపోయాడు మొన్న. అంటే దేవుడు నీకు ఎంతో బలహీనత ఉంది, రోజు లేచి పని చేసుకోవాలనే పరిస్థితి, కాలు ఎప్పుడు లాగుతుందో తెలీదు, చేతి బలహీనత ఎప్పుడు వస్తుందో తెలీదు, నీకు మైగ్రేన్ నొప్పి ఎప్పుడు వస్తుందో తెలీదు, నీ కుటుంబంలో లెగిస్తానో లేనో పరిస్థితుల్లో కాలు ఈడ్చుకుంటూ బలవంతంగా భయపడుతూ, గుండె వేదనతో, షుగర్ బాధతో, బీపీలతో, అలసరతో, ఎంతో కడుపు నొప్పితో, బాధలతో పని చేసుకుంటూ రోజు పని చేసుకోవటానికి శక్తినిస్తున్నాడంటే ఆయన కృప కాదా? ఆయన ఇచ్చేటువంటి శాశ్వతమైన ప్రేమ కాదా? ఆయన అంటున్నాడు, ఈ రోజుని ఎవరు నీకు ప్రాణాన్ని ఇచ్చారు నువ్వు గుర్తెరుగు, అప్పుడు నువ్వు ఎవరికి లోబడాలో నీకు తెలుస్తుంది. ఎవరు నిన్ను రోజు కూడా మరవకోకుండా జాగ్రత్తగా కాపాడుతున్నాడు నువ్వు తెలుసుకో. ఇదిగో ఈ ప్రమాదం నుంచి ఎవరు కాపాడారు నిన్ను? ఈ బాత్రూంలో పడిపోకుండా కాలు జారి పడిపోతానని నేను అనుకున్నప్పుడు
ప్రభువా నా చేయి పట్టుకుని నిలబెట్టావు ప్రభు అంటాడు భక్తుడు. అలాగా నేను ఎక్కడో జారి పడిపోతానేమో అనుకున్నప్పుడు ప్రభువు నన్ను ఎవరు నిలబెట్టారు? నీ పక్కన ఉన్న స్నేహితుడా? నీకెవరన్నా వచ్చి నీ యొక్క స్నేహితుడు కానీ నీ బంధువులుగా నిలబెట్టారా? లేనే లేదు. ప్రేమించు వాక్యాన్ని. ఇప్పటికైనా వాక్యం విను, జాగ్రత్తగా దేవుణ్ణి హత్తుకో. జీవం ఎవరిస్తున్నారో తెలుసుకో. అందుకే భక్తుడు అంటున్నాడు, నువ్వు జాగ్రత్తగా ఆలోచించుకో, జాగ్రత్త పడి ఉండు. దేవుని వాక్యం అంటుంది, నువ్వు అనుసరించి నడిస్తే కనుక దీవుని పొందుకుంటావు, అనుసరించుకోకుండా ద్వేషిస్తే కనుక నీకు వచ్చేది ఒక్కరితే. అనుసరించి నడుచుకున్న వాళ్ళు 1000 తరాల వరకు కూడా దీవులు పొందుకుంటారని వాక్యం సెలవిస్తుంది. నీ తరతరాలు ఆశీర్వదించబడాలి అంటే కనుక సత్యం, నీతి, న్యాయముతో నువ్వు నిలిస్తే నీకేమున్నా లేకపోయినా, మోషే అన్నీ ఉన్నప్పటికీ అన్నీ విడిచిపెట్టేసి, సకల భోగాలను విడిచిపెట్టేసి, ఆస్తి అంతస్తులను విడిపెట్టేసి, కుటుంబాన్ని విడిచిపెట్టేసి, రాజరికాన్ని విడిచిపెట్టేసి, ఆయనకున్న ఆనందం అంతటిని విడిచిపెట్టేసి, క్రీస్తు కొరకు కలిగినటువంటి నిందలే నాకు ఎంతో సంతోషం, ఈ నిందలే నాకు చాలు ప్రభువా, దీన్నే హత్తుకుని ఉంటాను అని లోబడలేదా క్రీస్తుకి? ఈరోజు నువ్వు దేనికి లోబడుతున్నావు? వాక్యం అది అడుగుతుంది. దేన్ని అనుసరించి నడుస్తున్నావు? ఆయన నిబంధన స్థిరపరిచే దేవుడు, నీకు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చే దేవుడు, నీతో మాట్లాడినప్పుడు నిన్ను నడిపించడానికి నీతో ఉండి నిలబడే దేవుడైనా దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అటువంటి దేవాతి దేవుణ్ణి నువ్వు మరిచిపోయి ఎవరికి లోబడిపోతున్నావు? ధనానిక, లేదంటే ఈ లోకంలో ఉన్న అందానిక, ఈ లోకంలో ఉన్న ఆస్తులక, ఈ లోకంలో ఉన్న ఉద్యోగాలక, అధికారులక, అధిపతులక, రాజకీయాలక, దేనికి లోబడిపోతున్నావు? దేనికి లోబడొద్దు. ఆయన అంటున్నాడు, కేవలం యెహోవాకు మాత్రమే, యేసుక్రీస్తు నామానికి మాత్రమే మీరు లోబడాలి. అందుకంటా ఉంటాడు భక్తుడు, త్వరగా తొలగిపోయి త్రోవ నుండి తొలగబోతూ ఉన్నారు భక్తులందరూ. తొలగబోతూ ఉంటే మరొక భక్తుని పంపించాడు, ప్రవక్తను పంపించి అహరోనుతోటి మాట్లాడుతూ ఉంటాడు, ప్రజలారా రండి, ఆ దూడకు పూజించకండి, రండి ఈ వస్తువులకు పూజించకండి, రండి ఈ యొక్క దూడకి, ఈ యొక్క ధాన్య దేవతలకు పూజించకండి, రండి మీరు రండి అని పూర్వ పారంపర్య చర్యల నుంచి, ఆ ఆచారాల నుంచి దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? మరలా బయటికి రాగటానికి ఇష్టపడుతున్నాడు. దీవెని మీకు ఇస్తాను, ఉగ్రత వద్దు, మీ మీద కోపం వద్దు, నీ మీద ఉగ్రత వద్దు, అగ్ని కురిపించను, మీరు రండి అని మరలా ప్రజలను బ్రతిమాలుతున్నట్టే ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, ఇదిగో త్వరగా నువ్వు మేలుకో, త్వరగా నువ్వు మేలుకొని. పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, నువ్వు దేనికి లోబడుతున్నావో, దేన్ని సేవిస్తున్నావో, ఇంకా నీ హృదయంలో ఏది ఉందో ఒకసారి ఆలోచించుకో. ఎందుకంటే రాకడ దినాలు సమీపంలో ఉన్నాయి. ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క సూచనలన్నీ జరుగుతూ ఉన్నాయి. ఏదైతే జరగకూడదు అనుకుంటున్నారో లోకంలో అవన్నీ జరిగిపోతూ ఉన్నాయి. వాక్యం నెరవేపుతుంది. అంచె దినాల్లో మన జీవితాలు ఉన్నాయి. ఎక్కడికక్కడే తల్లికి పిల్లకి జాడలేదు. ఈ రోజుల్లో నలుగురుంటే తండ్రి ఒక చోట, తల్లి ఒక చోట, కొడుకు ఒక చోట, కుమార్తె ఒక చోట ఉన్న రోజులు. ఏ రోజు ఏ ఉగ్రత వస్తుందో తెలియదు, ఏ కోపాగ్ని దేవుడి ద్వారా వస్తుందో తెలియదు, ఎటువంటి యొక్క వ్యాధులు వస్తాయో ఉగ్రతలు వస్తాయో తెలియదు. అటువంటి ప్రమాదమైన రోజుల్లో మనం ఉన్నప్పుడు దేవుడు అంటున్నాడు, స్తుతి విధానం నీకు తెలుసా? స్తుతిస్తూ ఉన్నావా? ప్రార్థిస్తూ ఉన్నావా? ప్రార్థనతో దేవుడికి దగ్గర అవుతున్నావా? రోజు ఏదేదో ఆశపడుతూ ప్రతి దానికి లోబడిపోతూ ఉన్నావు. పాపానికి లోబడిపోతున్నావు, లేదంటే ఆనందానికి లోబడిపోతున్నావు, లోకంలో ఉన్న పారంపర్య చర్యలకు లోబడిపోతున్నావు, లోకంలో అందరికీ అన్నిటికి లోబడుతున్నావు. కానీ యెహోవా దేవుడు నీ కోసమే చేతులు చాపు చూస్తున్నాడు. ఆయన కొరచ కాలేదు ఆయన చేతులు నిన్ను రక్షించడానికి, నిన్ను హత్తుకోవటానికి, నిన్ను బలపరచడానికి, నిన్ను నిలబెట్టడానికి, నిన్ను ఆశీర్వదించడానికి ఆయన చేతులు ఎప్పుడు, కుడి హస్తం ఎప్పుడు చాచుంది. కానీ ఆయన హస్తానికి లోబడుకోకుండా ఈ లోకంలో ఉన్న సాతాను హస్తం కిందకు వెళ్ళిపోతున్నావేమో. అందుకే భక్తుడు అంటున్నాడు, బ్రతిమాలుకోండి ఏలుచున్నటువంటి యెహోవాని, బ్రతిమాలుకోండి మనల్ని ఆస్వాదించే యెహోవాని, లోబడండి మనల్ని నడిపించేటువంటి యెహోవాని. మీరు లోబడాలి. ఎందుకు అంటే కనుక 96వ కీర్తనలో ఒక మంచి మాట అంటాడు, ఈ లోకంలో జరిగించేది, ఈ లోకాన్ని ఏలుబడి చేసేది, ఈ లోకానికి న్యాయం తీర్చేది. 96వ కీర్తన 13వ వచనం ఒకసారి చూడండి. చాలండి, దేవునికి స్తోత్రం. సర్వజనులారా అనుదినము ప్రకటించండి, అనుదినము కూడా సువార్త ప్రకటించండి, అనుదినము స్తుతించండి. ఇదిగో సమస్త జనుల్లో, సమస్త కుటుంబములారా లోకమును స్థిరపడిపడింది ఎవరో తెలుసా? యెహోవాయే. ఆయన లోకానికి తీర్పు తీరుస్తున్నాడు. దేని బట్టి తెలుసా? న్యాయాన్ని బట్టి. దేనికి? లోకానికి. అలాగే సత్యమును బట్టి
ఎవరికి? జనములకి. దేవునికి స్తోత్రం. తీర్పు తీరుస్తున్న న్యాయాధిపతులందరికీ, ఈ లోకములో ఎవరైతే అధిపతులుగా ఉన్నారో, అధికారులుగా ఉన్నారో, ధన సంపదలుగా ఉన్నారో, ఎవరికైతే న్యాయం తీరుస్తున్నారో, ఈ న్యాయాధిపతులందరికీ కూడా ఒక రోజుని లోకంలో తీర్పు తీరుస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరైతే సత్యాన్ని బట్టి మీరు నడుస్తున్నారో ఆ జనాలకు కూడా, ఆ కుటుంబాలకు కూడా ఆయనే తీర్పు తీరుస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అటువంటిది హత్తుకొని దేవునికి జీవించండి, లోబడండి అని దేవుని వాక్యం సెలవిస్తుంటే మనమందరం కూడా వాక్యాన్ని కనుకుంటాం కానీ విడిచిపెట్టేస్తాం. దేవుని సన్నిధికి వస్తాం కానీ మన యొక్క హృదయం అంతా కూడా లోకంలో ఉండిపోయి, మీరు వినుట మట్టికి వింటారు కానీ హృదయం ఏమైపోతుంది? కఠినంగానే ఉంటుంది. చోటు పట్టుకు చూస్తారు కానీ ఆ కార్యాలని సాక్ష్యంగా నిలబడి చెప్పాలంటే లోబడే గుణం లేదు, సేవించే గుణం లేదు, ధైర్యం సరిపోదు. కానీ ఆనాడు ప్రజలు, శిష్యుల కాలంలో అందరూ కూడానంట సంఖ్య పెరిగిపోతూ ఉందంట. జనులు ఏం చేస్తున్నారంటే యెరూషలేము యాజకుల దగ్గరికి వెళ్ళిపోయి అనేకులు విశ్వాసమునకు లోబడిపోయారంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూసారా, లోబడని జనలారా మీ హృదయాలు తెరుచుకోండి ఈ రోజుని. ఎందుకో తెలుసా? హృదయాన్ని దేవునికి అర్పించండి. యాజకుల్లో కొందరు వచ్చేసారు, శిష్యులు బోధిస్తూ ఉన్నారు. శిష్యులందరూ పరుగులు పెట్టి మా యొక్క బోధిస్తూ సూచక్రియలు జరిగిస్తూ ఉంటే వాళ్ళందరూ వాక్యం ప్రబలమైపోతూ ఉంది. దేవుని మాట వినగానే, దేవుని సాక్ష్యం వినగానే, దేవుని చూడగానే, కార్యాలు చూడగానే ఏమైపోతుందో తెలుసా? వాళ్ళందరూ కూడా దేవుడి దగ్గర లోబడిపోయి, విశ్వాసం ఉంచిపోయి లోబడి సంఖ్య పెరిగిపోతూ ఉందంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు లోబడేది లోకంలో పేర్లకు లోబడిపోతున్నాం, లోకములో పదవులకు లోబడిపోతున్నాం, లోకములు దేనికంటే సాతాను ఆలోచనకు లోబడిపోతున్నాం, సాతాను పెట్టి కుయ్యొత్తులకు లోబడిపోతున్నాం, సాతాను కుయ్యొత్తులు పెట్టి ఎలాగ శీఘ్రముగా వీళ్ళని పడవేస్తామని చూస్తున్నామో దేంట్లో పడకూడదు దానికి లోబడిపోతున్నాం. ఈ రోజుని ఒక స్త్రీ మోహంలోకి లోబడిపోతూ ఉన్నాం, ఒక పురుషుడు ఒక స్త్రీ మోహంలోకి లోబడిపోతూ ఉన్నాడు. కుటుంబంలో ఏదైతే నువ్వు భర్తకు లోబడి ఉండాలో ఆ లోబడిన తనం భర్తకు సంపాదన లేదు కదా, భర్త మాటకు విలువ లేదు కదా, భర్త కుటుంబంలో హోదా లేదు కదా, భర్తకి ఏదీ లేదు కదా అని ఆ స్త్రీ ఏం చేస్తుందంటే లోబడుకోకుండా సాతాను ఆలోచనలకు లోబడిపోతుంది. కానీ భక్తుడు అంటాడు, వాక్యం నీ హృదయంలో ఉంటే, దేవుని ఆత్మ నీలో ఉంటే కనుక వ్యర్థుడైపోతున్న పురుషుడు అంటే నీ భర్త, ఎందుకు పనికిరాని నీ పురుషుడు అంటే నీ భర్త, ఎందుకు ఈ పనికి రాకోకుండా త్రాగుబోతుగా తిరుగుబోతుగా లోకంలో తిరుగుతున్నా సరే నీ వాక్యం నీ హృదయంలో ఉంటే కనుక నీ వాక్యం ద్వారా, నీ ప్రవర్తన ద్వారా, నీ యొక్క హృదయ ఆలోచన ద్వారా, నీ ప్రార్థన ద్వారా నువ్వు దేవునికి లోబడి ఆయన మాట విని శ్రద్ధ కలిగి సేవిస్తూ ప్రార్థన చేస్తానంట. అటువంటి పనికిరాని మాలిన భర్త ఎందుకు పనికిరానన్నవాడు పనికొచ్చే ప్రయోజనకర్తగా మారిపోతాడు. చెప్పలు కూడా దేవుని భర్త. హల్లెలూయా. నీవు స్త్రీతో ఎంతో బాధపడుతున్న భార్యతోటి, భార్య లోబడట్లేదు, నా మాట వినట్లేదు, నేను ఏం చెప్పినా ఆలకించదు, అసలు నేను ఏది చేయమన్నా తయారు చేయమన్నా చేయదు, ఎప్పటికీ వాళ్ళ అమ్మగారు ఇంటి వాళ్ళని ప్రేమిస్తుంది, మా ఇంటి వాళ్ళని ప్రేమించదు, ఎలాగో ఏ రీతిగానో ఉంటుంది నీకు వ్యతిరేకంగా. కానీ నువ్వు నిజమైన క్రైస్తవుడు అయితే, ఆయన ఆజ్ఞల ప్రకారం నడుస్తూ ఉంటే, హృదయంలో పరిశుద్ధాత్మ ఉంటే, ప్రభువా దేవునికి లోబడుతూ ఉంటే నువ్వేం చేస్తావు తెలుసా? మౌనంగా ఉండి ప్రార్థన చేసి, ప్రార్థన ద్వారా ఆ స్త్రీని నువ్వు మార్చేస్తావు. చెప్పలు కూడా దేవుని భక్తి. హల్లెలూయా. ప్రార్థనే ఫలితము. అందుకనే మనం ఉగ్రత నుండి రక్షించేది యెహోవా దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే యేసయ్య కుమారుడుగా లోబడి మరణము ద్వారా తండ్రి సన్నిధికి మనల్ని చేర్చడానికి ఆయన లోబడ్డాడు. దేవునికి స్తోత్రం. మనం ఇంకా పాపంలో లోబడి ఉన్నాం, మనం ఇంకా వ్యభిచారానికి లోబడి ఉన్నాం, ఇంకా త్రాగుడుకు లోబడి ఉన్నాం, ఇంకా జూదానికి లోబడి ఉన్నాం, లోకంలో సాతానికి లోబడి ఉన్నాం. ఏదైతే శరీర క్రియలు ఉన్నాయో, కార్యాలు ఉన్నాయో, లోకంలో ఆనందపరిచే సినిమాలకి, జోకులకి, సీరియల్కి, ఏదేదో చాట్లకి, వీటికి లోబడి ఉన్నాం. కానీ ఇంత లోబడి ఉన్న నిన్ను ఆయన ఏం చేస్తున్నాడో తెలుసా? ఆయన ఇంకా మనం పాపులుగా ఉండగానే క్రీస్తు మన కొరకు ఆయన ప్రాణాన్ని పెట్టి, ఆయన రక్తాన్ని అర్పించి, రక్తం ద్వారా మన హృదయాన్ని కడగటకి ఇష్టపడుతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే ఆయనతో జీవిస్తే నిత్యముగా మనం రక్షించబడతాం. అతిశయం నీకుంటే సమాధాన స్థితి నీకు జరుగుతుంది. యేసే నాకు దేవుడు, యేసే గొప్ప దేవుడు, యేసే నా రక్షకుడు, యేసే నన్ను పోషించేవాడు, యేసే నన్ను విడుదలిచ్చేవాడు, యేసే నా జీవితంలో కార్యాలు జరిగించేవాడు, యేసే నా కుమార్తెలకు ఉద్యోగాలు ఇచ్చేవాడు, యేసే వాళ్ళకు వివాహాలు చేసేవాడు, యేసే నా కుటుంబాన్ని కాపాడేవాడు
అని కనుక నీకు విశ్వాసం ఉండి అతిశయం నీకుంటే, గొప్పగా నువ్వు ప్రకటిస్తూ ఉంటే కనుక ఆయన అంటున్నాడు సమాధాన స్థితిలో నిన్ను పెడతాడు. తండ్రి అని పిలిస్తే అబ్రహాము విశ్వాసాన్ని బట్టి ఎలా లోబడ్డాడు ఒక్కసారి ఆలోచించు. తండ్రి అని ఆయన ఎప్పుడైతే ఆయన పాదాల చెంత సాగిలి పడ్డాడో, అబ్రహాము దేవుడు స్వరం విన్నాడో, అబ్రహాము అని పిలిచినప్పుడు ఆయన లోబడిపోయాడు. చెప్పలు కొడితే ఏం పడదు. హల్లెలూయా. అందుకే గుర్రములు మనకు లోబడాలంటే ఏమి కడతా ఉంటారు లోకంలో? ఒక ఎద్దు లోబడాలంటే ఏం కడతా ఉంటారు? చిక్కం కట్టి ఏది తినకోకుండా ఏది మేయకోకుండా నిదానంగా నువ్వు ఎద్దు అని దానికి చక్కగా బాగు చేస్తూ ఉంటావు. అలాగే కట్టి పెట్టి శరీరం అంతా తిప్పుదాం అనుకుంటూ ఉంటాం. దేన్ని? నావనే. అలాగే ఒక గుర్రం నీకు లోబడాలంటే ఒక కళ్ళిం కట్టి జాగ్రత్తగా లోబరుచుకుంటాం. దేవుడు మనం లోబరుచుకోవటానికి ఇదిగో వాక్యం అనే ఆ కళ్ళు మన కట్టాడు. దేవుడు మనం లోపరుచుకోవటానికి ఆకాశం నుండి పరిశుద్ధాత్మను మన మధ్యలోకి పంపించాడు. దేవుడు మనం లోపరుచుకోవటానికి ఆయన పరిశుద్ధ గ్రంథాన్ని మనకి ఇచ్చి అనుదినము మాట్లాడుతున్నాడు. నువ్వు లోబడట్లేదా? లోబడి జీవించు. తగ్గించుకో, హెచ్చించబడతావు. నువ్వు తప్పకోకుండా సాత్వికం కలిగి జీవించు అని దేవుడు చక్కగా మనతో మాట్లాడుతున్నాడు. కానీ మనం దేవుడికి లోబడటానికై కొరింథీ రాసిన పత్రికలు పౌలు అంటాడు, మనం దేవునికి లోబడటానికై ఎన్ని వస్తాయో తెలుసా? ఎన్ని బాధలు వస్తాయో తెలుసా? సమస్తము కూడా ఆయన ఏం చేశాడంటే, కొరింథీలు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 27వ వచనం ఒకసారి చదువుకుందాం. చాలమ్మ, దేవుని స్తోత్రం. సమస్తాన్ని కూడా క్రీస్తు పాదాల కింద ఎవరు లోపరిచారు? తండ్రి సమస్తాన్ని లోపరిచాడు. ఆయన మాట సెలవిస్తే ఏం జరిగింది? సముద్రం 2 పాయలుగా విడిపోయింది. ఆయన మాట సెలవిస్తే పేతురు సముద్రంలో పడిపోయినాడు. ఏమవ్వాడు? నీటి మీద నడిచాడు. దేవుని స్తోత్రం. ఆయన మాట సెలవిస్తే ఇటువంటి అద్భుతాలు జరిగినప్పుడు ఈ లోకంలో నీకు సాతాను శ్రమలు పెడతా ఉంది, అనారోగ్యాలు కలుగుతూ ఉన్నాయి, నీ మీద ఉగ్రతలు కలుగుతూ ఉన్నాయి, ఆపదలు వస్తూ ఉన్నాయి, నీ కుటుంబంలో కరువులు వస్తూ ఉన్నాయి. నీ కుటుంబంలో ఏదైతే నువ్వు జరగకూడదు అనుకుంటున్నావో విషాదమైన కార్యాలు, ఆ కార్యాలు జరుగుతూ ఉన్నాయి. నీ కుటుంబంలో ఏదైతే రాకూడదని భయపడుతున్నావో అదే నీ కుటుంబంలో వచ్చి ఎవ్వరికి చెప్పుకోవాలని పరిస్థితుల్లో కృంగిపోతూ ఉన్నావు. అయితే దేవుడు ఏమంటున్నాడో తెలుసా? నీవు లోబడినట్లయితే, దేవునికి స్తోత్రం, దేవుడి మీద తిరుగుబాటు చేయకోకుండా, ద్వేషించుకోకుండా దేవుడు ఏమి కాపాడుతాడు నా బిడ్డల్ని? దేవుడు నా భర్త పట్ల ఏం కార్యాలు జరిగిస్తాడు? దేవుడు నా జీవితంలో ఏమి మేలులు జరిగిస్తాడు? దేవుడు ఎంతో దూరాన్ని ఉన్న నా బిడ్డల్ని ఎలా కాపాడుతాడు అని ద్వేషిస్తూ తిరుగుబాటుతో నువ్వు ఉండకోకుండా లోబడే తనంతోటి నువ్వు ఉంటే కనుక దేవుడు అంటున్నాడు, లోబడితే నేను తప్పిస్తాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. లోబడితే నువ్వు దేవుడు ప్రతి విధమైన కీడు నుంచి ఆయన తప్పిస్తాడు. కాబట్టే సాతాను పెట్టే శ్రమల్ని, ఇబ్బందుల్ని, ఇరుకుల్ని, అనారోగ్యాల్ని, అవమానాల్ని, నిందల్ని, ఎన్నో కరువుల్ని, ఎన్నో ప్రమాదాల్ని, ఎన్నో అనారోగ్య పరిస్థితుల్ని, నీ జీవితంలో జరిగించేటువంటి విషాదమైన కార్యాలన్నిటిని దేవుడు తొలగించాలంటే దేవుడు అంటున్నాడు కదా, సమస్తము ఏదైతే ఉందో ఈ లోకంలో నీ జీవితంలో జరిగేది సమస్తానికి ఆధారభూతుడైన యేసుక్రీస్తు పాదాల చెంత లోపరిచిన తండ్రికి తాను ఏమవ్వాడో తెలిసే యేసుక్రీస్తు లోబడ్డాడు. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. తండ్రికి లోబడ్డాడు కాబట్టే నన్నేమి చేయలేవు యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేస్తాం మనం. కానీ నువ్వు దేవుడికి లోబడవు కాబట్టే సాతాను నిన్ను లోపరుచుకుంటా ఉంది. నన్నేం చేయలేదు యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేస్తూ ఉన్నావు, కానీ నువ్వు సాతానుకు లోబడుతున్నావు కాబట్టి యేసుక్రీస్తు నామములో నీ జీవితంలో కార్యాలు జరగట్లేదు. కాబట్టి లోబడే తత్వం మనకు ఉండాలి. లోబడితే కనుక దేవుడు ఏమంటున్నాడో తెలుసా? నిన్ను అన్ని విధాలుగా తప్పిస్తాడంట. దేవునికి స్తోత్రం చెల్లింది. హల్లెలూయా. దావీదు అనేక వాక్యాల ద్వారా పాటలు పాడుతూ దేవుని స్తుతిస్తూ దేవుని గణపరుస్తూ ప్రతి ఒక్క విషయంలో నా శైలం ఆయనే, నా కోట ఆయనే, నా దుర్గం ఆయనే, నా బలం ఆయనే, నా ఆస్తి ఆయనే, నా భాగం ఆయనే, నాలో ఉన్న సగం భాగం ఎవరో తెలుసా? నా భార్య అంటాను నేను.
లేదంటే నా బిడ్డ అంటావు, నా కుమార్తె అంటావు, లేకుంటే నా కుటుంబం అంటావు, నా స్నేహితుడు అంటావు. కానీ ఆయన ఏమనివాడు తెలుసా? ఆయన సగం భాగం నాకు దేవుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సగం హృదయం ఆయనే, సగం భాగం ఆయనే, సగం చూపు ఆయనే, సగం పనులన్నీ ఆయనవే. దేవునికి స్తోత్రం. ఆయన అంటున్నాడు లోబడిపోవాలి. నీకున్న దేహం అంతా కూడా యేసుక్రీస్తు నామంలో లోబట్టకి ఇష్టపడు. ఈ రోజు నుంచి అయినా సరే లోబడితే ఆయన తప్పిస్తాడు, లోబడితే నిన్ను ఆశీర్వదిస్తాడు, లోబడితే నిన్ను కాపాడుతాడు, లోబడితే సమస్య నుంచి నిన్ను గట్టెక్కిస్తాడు, లోబడితే నువ్వెంత లోబడి ఉంటావో, దీనుడుగా ఉంటావో అంత హెచ్చిస్తాడు. యోసేపు చూడండి, అన్ని విధాలుగా అన్న తమ్ములు ఏమి చేసినా లోబడిపోయాడు. అన్న తమ్ములు గుంటలో దోసేసిన లోబడిపోయాడు. అన్న తమ్ములు మరలా వాళ్ళని అమ్మేసిన లోబడిపోయాడు. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత రాణి ఎంత ఇబ్బంది పెట్టినా లోబడి జీవిస్తూ దాని నుంచి తప్పించుకుని ఆమెకు లోబడలేదు కానీ దేవుడికి లోబడ్డాడు. కాబట్టి ఆయన హెచ్చించబడ్డాడు, ఆయన తప్పించబడ్డాడు, ఆశీర్వదించబడ్డాడు. ఈరోజు దేనికి లోబడిపోతున్నావు? ఒక్కసారి ఆలోచించుకుంటే బలహీనతకు లోబడిపోతున్నావా? ఏదో లోక కార్యాల కోసం నువ్వు భయపడిపోయి లోబడిపోతున్నావా? కుటుంబం కోసం లోబడి భయపడిపోతున్నావా? లేకుంటే ఏదన్నా అప్పుల భారాల కోసం లోబడి భయపడిపోతున్నావా? లేదంటే నీకున్న ఏదైనా అనారోగ్యం ఉంటే నేను ఏమైపోతాను అనుకుంటున్నావా? కానీ దేవుడు ఒకటి అంటున్నాడు, ఎప్పటికీ మరణాన్ని భయపడకూడదనే యేసుక్రీస్తు సంఘం ఇచ్చాడు. మరణం తర్వాత జీవమందు జ్ఞాపం చేయటానికి నువ్వు జీవానికి భయపడి కానీ లోబడి కానీ మరణానికి లోబడకో. మరణమా రా, ఎంతో ఆహ్వానించు, ఎంతో సంతోషంగా మరణించినా పర్వాలేదు, ఇప్పటికిప్పుడు మరణిస్తే దేవునితో ఉంటానని లోబడి నోలికి ధైర్యం ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకంటున్నాడు ఆయన సమూయేలు రాసిన రెండవ సమూయేలు గ్రంథంలో 22 అధ్యాయంలో మనం చూస్తే, సౌలు శత్రువుల చేతిలోంచి తప్పించిన తర్వాత దావీదు మంచి స్తోత్ర గీతం ఒకటి పాడుతూ, ఆయన మృత్యు వలల నుంచి నన్ను కాపాడావు ప్రభువా, నాశన ప్రవాహం నుంచి నన్ను వరదల నుంచి బయటకు వచ్చి రప్పించావు ప్రభువా, నన్ను ఎంతో మరణపు ఉల్లులోంచి నన్ను ఆవరించినా కానీ నేను ప్రార్థించినప్పుడు నా ప్రార్థన విన్నావు ప్రభువా, ఇప్పుడును గనుక తప్పిస్తాడు, నీతి ప్రతిఫలం నాకు ఇస్తావు ప్రభువా అని 40వ వచనం చూడండి ఒకసారి. 22 అధ్యాయంలో 40వ వచనం. యుద్ధానికి బలము, చాలమ్మ. దేవునికి స్తోత్రం కలుగును గాక. దయ, ఆయన ప్రేమ, ఆయన యథార్థత, ఆయన కృప, ఆయన వాత్సల్యత ఇన్ని కూడా దావీదు పొందుకుని ఉన్నాడు. కాబట్టి ఆయన ఎలా ఉన్నాడు తెలుసా? లోబడి హృదయానుసారుడిగా ఉండిపోయాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. హృదయానుసారిగా పోయిన దేవుడు ఏమంటున్నాడంటే, దావీదు ఏమంటున్నాడంటే, ఒక యుద్ధం వస్తుంది, దానికి బలం ఎవరో తెలుసా? చెప్పాలి మీరు. దేవుడే. నీకు కూడా ఈ రోజుని ఒక కరోనా వచ్చి వెళ్ళిపోయింది, మర్చిపోయాను, కానీ దాన్ని జయించడానికి ఇచ్చిన బలం ఎవరో తెలుసా? యెహోవా దేవుడే. చెప్పలు కూడా దేవుని అర్థం. అలాగా నీకు ఒక ప్రమాదం జరిగింది, ప్రమాదంలో నీ ముందున్న వాళ్ళందరూ చనిపోయారు, కానీ నీ పక్క దేశంలో వాళ్ళు కూడా చనిపోయారు, కానీ నువ్వు బాగున్నావు, నువ్వు జీవంగా ఉన్నావు అంటే ఆ కాపాడిన జీవం ఇచ్చింది ఎవరో తెలుసా? దేవుడే. అందుకే అంటున్నాడు, నీకు ఈరోజు ఏదైనా శ్రమ వచ్చింది, ఏదో ఒక ఉచ్చు వచ్చింది, ఏదో ఉరిలో పడ్డావు, దాని నుంచి దేవుడు విడిపించాలంటే కనుక దావీదు ఏమంటున్నాడంటే, దాని నుంచి తప్పించేవాడు కూడా దేవుడే. కానీ దావీదు లోబడ్డాడు కాబట్టి మృత్యు వచ్చిందంట ఆయనకంటే, మరణం వచ్చింది. ఎలాగా? సౌలు తరిమి చంపాలనుకున్నాడు, కానీ దేవుడికి లోబడిపోయాడు. అయ్యా, ఆయన అభిషేకించబడ్డవాడే, నువ్వు పుట్టించిన వాడివే, నువ్వు పోషిస్తున్న వాడివే, నువ్వు నడిపిస్తున్నవాడే, కానీ నేను చంపాలంటే నాకు ఉంది ప్రభువా, కానీ నేను చంపను, నీకు లోబడిపోతాను ప్రభువా అని మరణపు ఊరిలో ఆయన ఆవరించినప్పుడు ఏం చేశాడు తెలుసా? లోబడిపోయి ప్రార్థించాడు. అదే మనకు 4 అన్న తమ్ములు ఉంటే నలుగురిని తీసుకువెళ్ళి అతను చంపేద్దాం అనుకోండి. ఎందుకని? నువ్వెవరికి లోబడ్డావు? అన్న తమ్ములకు లోబడిపోయావు, లోకానికి లోబడిపోయావు, నాకు బలం ఉందని బలానికి లోబడిపోయావు, ఆస్తి ఉందని ఆస్తికి లోబడిపోయావు, నాకు ధనం ఉంది, అధికారులు ఉన్నారు, అన్న తమ్ములు ఉన్నారు, వీళ్ళందరి ద్వారా యుద్ధాన్ని చేయిద్దాం, వీళ్ళందరి ద్వారా ఇతన్ని మనం చంపొచ్చు, యుద్ధం చేయొచ్చు, ఇతను నరికేద్దాం, ప్రమాదంలో పడవేద్దాం, కనిపించకుండా చేద్దామని ఇతని దేనికి లోబడిపోయాడు తెలుసా? ఇతను అన్న తమ్ములకి లోకానికి లోబడిపోయి వెళ్ళిపోయాడు. కాబట్టి ఆశీర్వాదం కోల్పోతున్నాడు. ఎవరు? సౌలు. అయితే దేవుడికి లోబడ్డటువంటి దావీదు ఏమవ్వాడు? ఆయన ఆశీర్వదించబడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ మీదకి లేచిన వారిని అందరినీ అణిచివేస్తా దావీదు అన్నాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు నువ్వు దేవుడికి లోబడి ఉంటే నీ మీదకి సాతాను లేచింది. నీ మీదకి లేచిన తర్వాత అది ఏం చేయాలనుకుంటుందంటే నీ తలను
పగలగొట్టాలనుకుంటుంది. ఎలాగంటే చెడు ఆలోచనలతోటి. నీ లోకంలో ఉన్న ప్రతి ఒక్క ఆ చెడు ఆలోచనతో నీ తలలో నింపి నీ తలనే పగలగొట్టాలనుకుంటుంది. నీ ఉరులు ఒగ్గించాలనుకుంటుంది. నిన్ను ఆత్మహత్యకు తీసుకెళ్లాలనుకుంటుంది. మరణపు ఉరులు దగ్గరికి తీసుకెళ్లాలనుకుంటుంది. కానీ దాన్ని అణిచివేసే శక్తి ఎవరికొందో తెలుసా? నువ్వు దేవునికి లోబడుతున్నప్పుడు అంట దేవుడు దాన్ని అణిచివేస్తాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగే నీకేదో ఒక ప్రమాదం వచ్చింది, నీ ఆఫీసులో సమస్య వచ్చింది, నీ యొక్క అన్నతమ్ములతో సమస్య వచ్చింది, నీ తల్లిదండ్రులతో సమస్య వచ్చింది, లేకుంటే నీ విశ్వాసులతో సమస్య వచ్చింది, లోకంతో సమస్య వచ్చింది. ఇన్నొచ్చినా కానీ యోసేపు ఏమయ్యాడంటే దేవుడికి లోబడే ఉండిపోయాడు. తర్వాత అన్న తమ్ములు ద్వేషించిన వారు ముందుకొచ్చినప్పటికీ ఆయన దేవుడికి లోబడే, ఆయన అహంకారం చూపించలేదు, ఆయన పగ చూపించలేదు, ఆయన హోదా చూపించలేదు. దేవునికి లోబడ్డాడు కాబట్టే శత్రువులను కూడా ప్రేమించాడు, వాళ్ళకు కూడా సహాయం చేశాడు. దేవునికి స్తోత్రం. ఇటువంటి మనసు, లోబడే మనసు, లోబడుతూ ఉంటే ఎంత ఉన్నా సరే నువ్వు లోబడు, ఎంత హోదా ఉన్నా సరే నువ్వు లోబడు, నువ్వు ఎంతమందికి సహాయం చేస్తున్నా సరే నువ్వు లోబడుతూ వెళ్ళిపోతే కనుక ఆయన ఏమంటున్నాడు తెలుసా? నా నిమిత్తం ప్రతి దండన, నా నిమిత్తము పగ తీర్చుట, జనములకు నాకు లోపరుచువాడు ఎవరు తెలుసా? దేవాతి దేవుడు, ఆకాశం ఉందన్నటువంటి మన యేసుక్రీస్తు మాత్రమే. చెప్పలు కూడా దేవుని పడదాం. నీ నిమిత్తం, ఆయన నిమిత్తం, నీ నిమిత్తం పగ తీర్చేవాడు ఆయనే. దేవుడికి లోబడు. నీ నిమిత్తం జనులు నీకు లోపరిచేటట్లు చేయాలంటే ఆయనకు లోబడు. దేవునికి స్తోత్రం. లోపరుచువాడు ఆయన మాత్రమే. అందుకని జీవము గలవాడు, ఆశీర్వదుర్గం గలవాడు, రక్షణ దుర్గమ గలవాడు, మహోన్నతుడైన దేవుడికి నువ్వు లోబడినట్లయితే, లోబడితే నిన్ను తప్పిస్తానంటున్నాడు. కాబట్టి యేసుక్రీస్తు సమస్తానికి లోబడిపోయాడు. నజరేతుకు వచ్చి వారికి లోబడి ఉండాలని ఇష్టపడ్డాడు. ఎప్పుడు తెలుసా? పస్కా పండుగ జరుగుతుంది. అందరూ కూడా ఆయన్ని వాదన చేస్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ఎంతోమంది ప్రచాండవాదులు ఉన్నారు, ఎంతోమంది జనులు ఉన్నారు. వాళ్ళందరికీ లోబడి ఉండిపోయాడు. తండ్రి పని మీద నేను ఉన్నాను, తండ్రి నన్ను పంపించాడు, తండ్రికి వచ్చి లోబడ్డాను. ఆయన లోబడ్డాడు కాబట్టే ఏమవ్వాడు? జ్ఞానమందు అభివృద్ధి పొందాడు, వయసు యందు అభివృద్ధి పొందాడు. తండ్రికి లోబడ్డాడు కాబట్టే ఆయన లోకాన్నే జయించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు నువ్వు దేన్ని కూడా జయించలేకపోతున్నావంటే నువ్వు దేవునికి లోబడట్లేదు. దేనిలో విజయం కలగట్లేదంటే దేవుడికి లోబడట్లేదు. నువ్వు దేంట్లో కూడా అభివృద్ధి పొందట్లేదంటే దేవునికి లోబట్టలేదు. గంటలు లోకంతో నువ్వు మాట్లాడటానికి ఇష్టపడుతున్నావు, లోకంతో గడపడానికి ఇష్టపడుతున్నావు, లోక కార్యాల్లో ఉంటున్నావు. కానీ దేవునితో నువ్వు ఉంటే కనుక యేసుక్రీస్తు లోకానికి వచ్చి ప్రతి దాంట్లో కూడా దయ పొందుకుని అభివృద్ధి పొంది, వయస్సు దయయందు ఆయన దయ పొందుకుని జ్ఞానమందు అభివృద్ధి పొందుతూ అనేక మందికి ఆశీర్వాదకరంగా మారాలంటే మొట్టమొదటి నీవు నీ కుటుంబం దేవుడికి లోబడి ఉంటే కనుక దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. అట్టి కృపాధన్యత దేవుడు మనందరికీ దయచేయనుగాక. ఆమేన్, హల్లెలూయా. దేవుడి కొద్ది మాటలు మన హృదయాలు ఫలింపచేయనుగాక. గొప్ప దేవుడు, గొప్ప దేవుడు, గొప్ప దేవుడు యేసు. గొప్ప కార్యాలు, మహిమ కార్యాలు ఎన్నెన్నో చేసెను చూడు. గొప్ప దేవుడు, గొప్ప దేవుడు, గొప్ప దేవుడు యేసు. గొప్ప కార్యాలు, చెప్పలు కొడతాం, మహిమ కార్యాలు ఎన్నెన్నో చేసెను చూడు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. చెప్పలు కొడదాం అందరం. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఎదురొచ్చిన సంద్రము చీల్చి ఆరిన నేలను చేసి, ఎదురొచ్చిన సంద్రము చీల్చి ఆరిన నేలను చేసి, నీళ్లను గోడలుగా తెలిపి నడిపించిన వైనము చూడు. నీళ్లను గోడలుగా నిలిపి నడిపించిన వైనము చూడు. నడిపించిన వైనము చూడు. నడిపించిన వైనము చూడు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. చప్పట్లు కొడదాం అందరం. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. తన వారి పక్షము నిలిచి యుద్ధము చేసిన వాడు. తన వారి పక్షము నిలిచి యుద్ధము చేసిన వాడు.
దేవుడు, గొప్ప దేవుడు, గొప్ప దేవుడు యేసు. గొప్ప కార్యాలు, మహిమ కార్యాలు ఎన్నెన్నో చేసెను చూడు. మరోసారి గొప్ప దేవుడు, గొప్ప దేవుడు, గొప్ప అందరూ పాడదాం. యేసు గొప్ప కార్యాలు, మహిమ కార్యాలు ఎన్నెన్నో చేసెను చూడు. గొప్ప కార్యాలు, మహిమ కార్యాలు ఎన్నెన్నో చేసెను చూడు. గొప్ప కార్యాలు, మహిమ కార్యాలు ఎన్నెన్నో చేసెను చూడు. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా, ఆమేన్ ఆమేన్ హల్లెలూయా, ఆమేన్ 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 హల్లెలూయా, ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. దయచేసి లేచి నిలబడినట్లయితే ప్రార్థించుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవా, ఈ లోకానికి లోబడకుండా, ఈ లోకానికి ఆశల్లో లోబడుకోకుండా, ఈ లోకంలో సాతానుకు లోబడుకోకుండా, ఈ లోకంలో ఉన్నటువంటి పితరుల పారించడానికి లోబడుకోకుండా తండ్రి నీకు మాత్రమే లోబడమని నువ్వు చెప్పిన దేవా, మేమందరం కూడా మా మనసులో లోపరుచుకుని నైనా నీ మంచి మార్గంలో ప్రవ్వా నిన్ను సేవిస్తూ నీకు లోబడి ప్రవ్వా నీ ఆజ్ఞలకు లోబడి దేవా మేమందరం సేవిస్తూ నడిచే కృపను మా అందరికి దయచే ప్రవ్వా. బిడ్డలు ఇంతవరకు కూడా నీ వాక్యం విన్నారు దేవా, వాక్యాన్ని హృదయాలు భద్రపరుచుకునినైనా ఉదయకాలంలో, మధ్యాహ్న కాలంలో, సాయంకాలంలో నీకు లోబడినైనా అనుదినము ప్రార్థించుకోవటానికి, స్తుతించడానికి, నిన్ను సేవ చేయటానికినైనా నీ కృపను అనుగ్రహించి ఆశీర్వదించమని అడుగుచున్నాను దేవా. స్వదేశంలో ఉన్న మా కుటుంబాలన్నింటినీ మీరు జ్ఞాపం చేసుకో ప్రవ్వా. మా బిడ్డల్ని, మా కుటుంబంలో ఉన్న తండ్రి ప్రతి ఒక్కరిని పేరు పేరున మీరు కాచి కాపాడను ప్రభా. ఎవరికి ఏ ఆపదలు రాకుండా బిడ్డలందరూ సెలవుల్లో ఉన్నారు ప్రభా. ఆయా ప్రాంతాలకు వెళుతున్నప్పుడు ప్రయాణంలో కాపాడండి. ఏ స్థలంలో ఉన్నా అపవాది ఏ ఒక్కనైనా గడబడి చేయకోకుండా, ఇబ్బందులు పెట్టుకోకుండా బిడ్డల చుట్టూరు నీ దేవదూతలు కావల ఉంచినైనా మా ప్రార్థనకునైనా ప్రతిఫలం అనుగ్రహించమని దేవా సాక్షులుగా నిలవబెట్టమని అడుగుచున్నాను. కుటుంబాల ఆపదలు ఉన్న వాళ్ళని, ఇబ్బందులు ఉన్న వాళ్ళని, అనారోగ్యంలో ఉన్న వాళ్ళని స్వస్థపరిచి విడుదల కలిగించి నీకు మహిమార్థంగా మా కుటుంబాలు నడిపించమని అడుగుచున్నాను ప్రభా. నీకు లోబడే కృపను మాకు అందరికి అనుగ్రహించి నడిపించండి అయినా. ఇదిగో తండ్రి, తలలు వంచి నీ బిడ్డలు నీ మందిరంలో ఏ విజ్ఞాపన అయితే చేశారో, ఏ అవసరత కోసం అడిగారో ప్రతి అవసరతను యేసు నామములో తీర్చండి. బిడ్డల హృదయ ఆలోచనలని సంపదపరచండి ప్రభా. బిడ్డలు ఎన్నో ఇబ్బందుల్లో ఉన్నారు, ఐడియల్ సమస్యల్లో ఉన్నారు, అనారోగ్యాలతో ఉన్నారు, వేదాల సమస్యలతో ఉన్నారు, అప్పుల భారాలతో ఉన్నారు, ఉద్యోగాలు లేకుండా ఉన్నారు. ఇన్ని ఇబ్బందుల్లో ఉంటుండగా నీ సన్నిధికి వచ్చి నిన్ను సేవించడానికి నువ్వు ఇచ్చిన కృపను బట్టి, నీ ప్రేమను బట్టి, నీ అపారమైన వాత్సల్యతను బట్టి నీకు స్తోత్రాలు. బిడ్డల హృదయాలను ఇంకా ఉత్తేజపరచండి. ప్రతి అవసరతను తీర్చి యేసు నామములో గొప్ప కార్యం జరిగించి హృదయాన్ని వెలిగించి నువ్వు నడిపించు ప్రభువా. వాళ్ళ కుటుంబాలను ఆశీర్వదించండి అయినా. ఇదిగో తండ్రి, గుప్పులు విప్పి నీ సన్నిధి కానుకలు ఇచ్చారు, బిడ్డలందరినీ ఆశీర్వదించండి. నూరంతల ప్రతిఫలాన్ని అనుగ్రహించి ప్రతి రియాల్ని కూడా ఆశీర్వదించినైనా వాళ్ళ కుటుంబాన్ని పోషించమని అడుగుచున్నాను, ఆశీర్వదించమని అడుగుచున్నాను ప్రభా. ఈ దినాన్ని తండ్రి, నిన్నటి దినాన్ని నిద్రించిన ఇంద్ర కుటుంబంలో తండ్రి ఓదార్పును దేవతండ్రి, ఆ బిడ్డలకునైనా దేవతండ్రి ఆదరణ దయచేసి ప్రభా. ఆ బిడ్డ ఓదార్పులో ఉంది తండ్రి నైనా, దుఃఖంలో ఉంది ప్రభా. ఓదార్చి మీరు విడుదల కలిగించమని అడుగుచున్నానైనా. ఈ దినాన్ని ప్రార్థన సురుకొని బిడ్డలందరినీ ఆశీర్వదించండి ప్రభా. అలాగే తండ్రినైనా ఎవరైతేనైనా హాస్పిటల్లో ఉన్నారో బిడ్డలందరికీ మంచి ఆరోగ్యాలు అనుగ్రహించి విడుదల కలిగించమని అడుగుచున్నాను ప్రభా. అలాగే తండ్రి, ఎవరైతే డ్రైవింగ్ టెస్టులకు వెళ్తున్నారో, ఎవరైతే మెడికల్కి వెళ్తున్నారో, ఎవరైతే ఏ టెస్టులకు వెళ్తున్నారో ప్రతి దాంట్లో విజయాన్ని అనుగ్రహించి అద్భుత కార్యాలు బిడ్డ పట్ల చేయమని యేసు నామములో కార్యాలు జరిగించి సాక్షులుగా నిలబెట్టుకోమని అడుగుచున్నాను. మేమందరం తిరిగి వెళ్తుండగా ప్రయాణం తోడైండండి. నీ సన్నిధిలో పరిచయం చేస్తున్న, ట్రాన్స్పోర్ట్ ఇస్తున్న బిడ్డల్ని, వంటల పరిచయం చేస్తున్న బిడ్డల్ని, దేవా వాయిద్యాలు వాయిస్తున్న బిడ్డల్ని, దేవా సౌండ్ సిస్టమ్ ఆపరేట్ చేస్తున్న బిడ్డల్ని, పీపీటీలు చేస్తున్న బిడ్డల్ని, కెమెరా తీస్తున్న బిడ్డలను ప్రభా, ఏవా కానుకలు ఇచ్చిన బిడ్డలను ప్రతి బిడ్డని యేసయ్య నామములో నీ కుడి హస్తాన్ని తాపి నీ దక్షిణాసం తోడుగుంచి వాళ్ళకి సహాయం అనుగ్రహించి ఆశీర్వదించి నీ ఉన్నత కృప నుంచి వాత్సల్యత చూపునైనా బహుగా ఆశీర్వదించమని అడుగుచున్నాను. తలలో ఉంచిన ప్రతి బిడ్డని వారి కుటుంబాలకి నీ కృప ఐశ్వర్యంతో నింపి నువ్వు నడిపించుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధనాలు ఈ ప్రార్థన సమర్పించుకొనిచున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసము మనకును మన కుటుంబాలకును ఎల్రోయి ప్రార్థన మందిరానికి సకల్లోక పరిశుద్ధులకును మనం తిరిగి వెళ్చుండగా మా ప్రయాణానికి తోడైండు నడిపించును గాక. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు యేసు నా సంపూర్ణ విజయం కలుగును గాక, అపవాది క్రియల అనంత నాశనం కలుగును గాక. ఆమేన్. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింప చేయుమిసా, ఆశతో నమ్మి యున్నాము
నీ సత్య వాగ్దాతము నీ మాహి మీద కుమ్మరించుము దేవా, కమ్మర ప్రేమ వర్షంబు కుమ్మరించుము దేవా, కుమ్మరించుము దేవా. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించును గాక. దేవుని ఆత్మ, ఆయన సమాధానం, ఆయన కృప మీకు తోడై నడిపించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.